పాపములు హరింపనీవే ప్రభువాకయ్యా దేవా పాపములు హరింపనీవే ప్రభువాకయ్యా దాపు చేరిన వారి కందరి కాపదలు బాపి నిత్య కాపుగతి చూపిన యేసుని నామముతమ కెంత రుచియయ్యా రక్షకారివే మము పాక్షముగా రక్షించి మోక్ష సురక్షణకు దిశకుని వీక్షితులమైన మాకు యేసుని నామముతమ కెంత రుచియయ్యా అందమగుని మందిరమున పొందుగావేము దేవ అందమగుని మందిరమున పొందుగావేము నీ సుందర బెల్లములయందుకు సుందరమైన యేసుని నామముతమ కెంత రుచియయ్యా. ఈ రివైల్ ఫామ్లో 48వ కీర్తన పాడుకొని ఆరాధన క్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. దూత పాట పాడు అనే కీర్తన అందరం కలిసి పాడు. దూత పాట పాడుడి రక్షకు స్తుతించుడి ఆ ప్రభువును పుట్టెను బేత్లెహేమునందు భూజలంబుకెల్లము సౌఖ్య సంభ్రమాయేను పుట్టినట్టి రక్షక ఓయిమా ఏ ప్రభు ఓ నామతారుడా నిన్ను నశక్యమ దూత పాట పాడుని రక్ష
క్రీస్తు మమ్మల్ని కనికరింపు, ప్రభువా మమ్మల్ని కనికరింపు. అందరూ కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాలను భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ గర్భము ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొద్దు పిల్లల అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడని అదృశ్య లోకములను దిగినని చనిపోయిన వారిల నుండి మూడో దిగున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమం, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధారము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమె 46వ కీర్తన ఉత్తర ప్రత్యర్థ రీతిగా చదువుకున్నాం. కీర్తన గ్రంథముల నుండి 46వ కీర్తన. దేవుడు నాకు ఆశ్రయమైన ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. వాటి జలములు ఘోషించు గురువు కట్టెను, ఆ పొగలకు పర్వతముల కథలను మనం భయపడము. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయంగా దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. సైన్యముల అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయనే భూనియంత్రణలకు యుద్ధములు మాకువాడు, ఇల్లు విరుచువాడు, బండెముల తెగనట్టువాడు ఆయన, యుద్ధ రథముల అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. సైన్యముల అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు నాకు ఆశ్రయమై ఉన్నాడు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడూ ఇవే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 323వ కీర్తన, రివైల్ ఫామ్లో 119వ కీర్తన, రావయ్య యేసునాథ అనే కీర్తన అందరం కలిసి పాడుకుందాం. రావయ్య యేసునాథ మా రక్షణ మార్గము, నీ సేవ చేయమము చేపట్టునాథు. రావయ్య యేసునాథ అద్దులేక మేము ఈత ముద్దులమయ్యుంటిమి, మా కొద్ది పొద్దులన్నిటిని రక్షింపను. రావయ్య యేసునాథ నిండు వేడుకతోను మమ్ము వెండువడక చేసి, మా గండములన్నీయు ఖండించున్నాడు. రావయ్య యేసునాథ మేరాలేని పాపము మాకు భారమైన మోపు, నీవు దూరంబుగా చేసి దారి చూపుటకు. రావయ్య యేసునాథ పాపులమయ్య మేము పరమ తండ్రి విధానకను, మా పాపమందులన్నీయు పారద్రోయుటకు. రావయ్య యేసునాథ అందమైన నీరు పరమానందపురమందు మేమందరము చేరి ఆనందించుటకు. రావయ్య యేసునాథ రావయ్య యేసునాథ
నవంబర్ మాసం చివరి దినాల్లోకి వచ్చాం. నీ దయను బట్టి మరి క్రిస్మస్ దినాల్లోకి వచ్చాం సంతోషించడానికి. మరి నవంబర్ మాసంలోని ఈ శుక్రవారం, చివరి శుక్రవారం నీ పాద సన్నిధిలో ఉన్నాం సజీవులుగా. మరి గడిచిన క్రిస్మస్ ఉదయారాధనలో నుండి ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా కాపాడారు. ఈ ఉపవాసం నీతో సహవాసం ఆయన నీకు సమీపంగా జీవించే సమయంలో మాలోని తప్పులు, పాపాలు, లోపాలు ఈ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి నీ రక్తంతో కడగబడి ఒక కొత్త జీవితంలో ఆవిష్కరించబడటానికి కృప దయచేయండి ఆయన. ముఖ్యంగా నీ సన్నిధిలో బిడ్డలు అనేక అంశాల మీద ప్రార్థిస్తారు. అలాగే వ్యక్తిగత అవసరాలు, వారి ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు, బిడ్డల విషయాలు, సంఘక్షేమం వీటి మీద ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు బిడ్డల జీవితాలు జరిగించి నువ్వు మహింపొందమని, నీ సన్నిధికి వచ్చినప్పుడు బిడ్డలతో మాట్లాడమని, ఈ వాక్యాధ్యాయుల ఆశీర్వాదాలు బిడ్డలు పొందడం సహాయం చేయండి. ప్రభువైన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరి ఉదయకాలపు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడు మరొక నూతన దినాన్ని మనకు దయచేశాడు. నవంబర్ మాసం చివరి శుక్రవారం మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంకి వెళ్తే 14వ అధ్యాయము 31వ వచనంలో ప్రభు పేతురుతో మాట్లాడిన సందర్భం ఇక్కడ ప్రస్తావించబడింది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. 31వ వచనం. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితమని అతనితో చెప్పాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పరిచర్య ప్రారంభించినప్పుడు 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఆయన బాప్తిసం తీసుకోవటం, 4వ అధ్యాయంలో సాతాను శోధన, ఆ తర్వాత 4వ అధ్యాయంలోనే ఆయన శిష్యులను పిలుచుకుంటాడు. ఈ సాతాను శోధన అయిన తర్వాత 16, 18, 19 వచనాల్లో ఈ గలిలయ సముద్ర తీరాన చేపలు పడుతున్నటువంటి పేతురు మరియు ఆంద్రేయ మిగతా వారిని పిలవటం జరుగుతాయి. వారికి 10వ అధ్యాయంలో అపోస్తులని పేరు పెడతారు. మీరు పేజీ తిప్పితే 10వ అధ్యాయంలో వారికి అపోస్తులని పేరు పెట్టి వారికి ప్రతి వ్యాధిని స్వస్థపరచడానికి, దెయ్యపు దురాత్మను వెళ్ళగొట్టడానికి వారికి అధికారం ఇస్తారు. వారికి అపోస్తులని పేరు పెట్టి ఈ 10వ అధ్యాయంలో వారి పేర్లు ఇక్కడ రాయబడ్డాయి. మీరు సువార్తను బోధించండి, కుష్ఠరోగులు శుద్ధిపరచండి, దెయ్యాలు వెళ్ళగొట్టండి, ఉచితంగా పొందితే ఉచితంగా తీసుకోరండి అని, మీరు వెళ్ళేటప్పుడు మీరు వెండి బంగారాలు సంచులు ఏం తీసుకెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది. ఇది సంఘటన. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? సువార్త బోధించాలి, వ్యాధులు స్వస్థపరచాలి, దెయ్యాల దురాత్మలను వెళ్ళగొట్టాలి. ఇప్పుడు యేసు ప్రభు పరిచర్యలో ఇప్పుడు 14వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన ప్రభునందు ప్రియమైన వారులారా 14వ అధ్యాయం 22 నుండి క్రింద వచనాల్లో జనసమూహాన్ని పంపివేసి శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళమని వారిని బలవంతం చేస్తాడు. 14:22 ఆయన జనసమూహం పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతం కొండ మీదకి వెళ్తాడు, ఒలీవల కొండ మీదకి. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉన్నందున గాలి ఎదురైనందున అల్లం కొట్టబడుచుండేది. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి ఎదురుకు వచ్చాడు. ఆయన సముద్రం మీద నడుచుట చూచి శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయపడి కేకలు వేసి, వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే, భయపడుకుని అని చెప్పాడు. ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఆయన ఏకాంతంగా ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నప్పుడు శిష్యులు చిక్కుల్లో ఉన్నారని తెలిసిపోయింది. ప్రార్థన ఏం చేస్తుందంటే బయలుపరుస్తుంది గొప్ప గొప్ప కార్యాలని. ఇక్కడ యేసు ప్రభు శిష్యులు గలిలయ సముద్రం, ఆ సముద్రంలో బయలుదేరి వెళుతుంటే అలలు ఎక్కువగా లేచి పడుతున్నాయి, ప్రయాణం కష్టంగా ఉంది, ఇబ్బందిలో పడ్డారు. వీళ్ళు అదే సముద్రంలో చేపలు పట్టే జాలర్లు, సముద్రం తెలుసు వాళ్ళకి, కానీ ఇప్పుడు అది కష్టంగా ఉంది.
మనకు చాలా తెలుసు జీవితంలో, కానీ మనకు తెలిసినవి కూడా కొన్నిసార్లు మనకు కష్టంగాను, బాధగాను, ఇబ్బందిగాను మారుతాయి. యేసు ప్రభు మరి నీళ్ళ మీద నడుచుకుంటూ శిష్యుల దగ్గరకు వచ్చాడు. అంటే వాళ్ళని పంపినవాడు ఆయన కాబట్టి వాళ్ళకి ఎలా ఉందో ఏంటో తెలుసుకోవడానికి రాత్రి 4వ జామున ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వారి మధ్యకు వచ్చాడు. ఇక్కడ కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలి. అదేమిటంటే, సృష్టి క్రమం మొదలైనప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో అగాధ జలముల మీద ఆత్మ అల్లాడుతున్నప్పుడు వెలుగు కలుగును గాక అనగానే సృష్టి మొదలైంది. మీరు అక్కడ నుండి సృష్టిని మళ్ళీ నీళ్లతోనే దేవుడు నాశనం చేశాడు. ఎక్కడ? ఆదికాండం 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయంలో నోవాహు జలప్రళయంలో మరి నీటితోనే ఆనాడు తీర్పు తీర్చాడు. ఐగుప్తు జనులకు తీర్చిన తీర్పుల్లో నీరు రక్తంగా మారటం, అవునా? ఆ తర్వాత ఎర్ర సముద్రం చీలటం, ఇవన్నీ జరిగాయి. యెహోషువ కాలంలో అయితే మీరు యెహోషువ 4వ అధ్యాయం అక్కడ చూస్తే యోర్దాను కూడా దారిచ్చింది. నీళ్ళలో దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. ఇప్పుడు ఆ నీళ్ళ మీద ఆయన నడిచి వస్తున్నాడు. వాళ్ళ పడవ చిన్నది, సముద్రం పెద్దది. పడవేమో చిన్నది, సముద్రమేమో పెద్దది. చిన్న పడవ మీద బయలుదేరారు, పెద్ద సమస్యలు వచ్చి పడ్డాయి. అప్పుడప్పుడు ఈ లోకంలో మనం చిన్న వ్యక్తులవి, మన మీదకి వచ్చి పడే అలలు పెద్దవి, సమస్యలు పెద్దవి. మనం చిన్నోళ్ళమని, బలహీనమని, పేదలమని తక్కువ రావు. అర్థమైందా? వాటికి ఏం ఉండదు, జాలి, దయ, కరుణ అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి అలలు పెద్దవే, సమస్య పెద్దదే. వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, అలలు ఎగిసిపడుతున్నాయి. ఈలోపు ప్రభు నడుచుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళు దూరంగా చూసి దెయ్యం భూతం అనుకున్నారు, కానీ దేవుడు అనుకోవట్లేదు. సరిగా యేసు ప్రభుని వారు గుర్తించలేకపోయారు. టెన్షన్లో ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు సహజంగా కొంతమంది మనస్తత్వం అలాగే ఉండిపోయింది. అయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళన ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేనే ధైర్యంగా ఉంటాను. అంటే ప్రభువుని బట్టి భక్తులకి ధైర్యం రావాలి. మనకు ధైర్యం, ఒకవేళ మనం కూడా చిక్కుల్లోనో సమస్యల్లోనూ ఉంటే, ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్లో ఏదైనా అయితే నడిచి వెళ్తారు, సముద్రం మీద దిగి వెళ్తాం కుదరదుగా. పడవలో ఉండలేరు, నీళ్ళల్లోకి దిగలేరు. కొన్నిసార్లు జీవిత సమస్యలు అలాగే ఉంటాయి. ముందుకు వెళ్ళాం, వెనక్కి వెళ్ళలేము. అలాగనుకుంటే పడవేమో అలలతో నిండిపోతుంది. మనకు తెలిసి ఇప్పటికి కూడా సముద్ర ప్రయాణాల్లో ఎన్నో పడవలు నీళ్ళలో మునిగిపోతున్నాయి. మొన్న ఈ మధ్య ఎక్కడో చదివాను, చాలా ఖరీదైన కారులు తీస్తున్నటువంటి ఒక పెద్ద కార్గో పడవ నీళ్ళలో మునిగిపోయింది. దాంట్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసే ఖరీదైన కార్లు, చాలా ఖరీదైన కార్లు తీసుకొస్తున్నారు, మొత్తం నీళ్ళలో మునిగిపోయి. అప్పుడప్పుడు మరి ఆయిల్ తీసుకొచ్చేవి, ప్రయాణికులు తీసుకొచ్చేవి, చాలా పడవలు నీళ్ళల్లో మునిగిపోయి ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు. ఇంత టెక్నాలజీ వచ్చిన కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు తన శిష్యులు ఎత్తుక్కుంటూ వచ్చాడు. అది అసలు విషయం. వారు ప్రమాదాల్లో, చిక్కుల్లో ఉన్నప్పుడు ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. మీరు లూకాసు వార్త 15వ అధ్యాయంలో అంటాడు, మీలో ఎవరికైనా ఒక గొర్రె పోతే దాన్ని వెతకడా అని. మీరు 138వ కీర్తన 7వ వచనంలో, నేను ఆపదలో చిక్కుబడి ఉన్నా నీవు నన్ను బ్రతికిస్తావు. దేవుని బిడ్డలు చిక్కుల్లో, శ్రమల్లో, ఆపదల్లో ఉంటే తప్పక ఆయన వెతుక్కుంటూ వెళ్తాడు. ఇప్పుడు యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళతో చెప్పిన మొదటి మాట ఏంటంటే, భయపడండి. ఇంకా యేసున్న చోట భయం ఏంటి? యేసున్న చోట భయం ఎందుకు ఉండకూడదు? భక్తులకి యేసు ప్రభువే పెద్ద ధైర్యం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయం. మనం ప్రార్థన చేస్తున్నామంటే యేసు ప్రభు నామంలో ధైర్యం వచ్చిందని అర్థం. మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు పరిష్కారం ఇస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తున్నామంటే వ్యాధులకు విడుదల ఇస్తున్నాడు. మనం ఏ చిక్కుల్లో, సమస్యల్లో ఉండి దేవుడిని అడుగుతున్నామో అవి ఇవ్వగలిగిన దేవుడు, దాన్ని సరిచేయగలిగిన దేవుడి దగ్గర మనం ఉన్నామని నమ్మాలి. విశ్వాసం చాలా ముఖ్యం. కాబట్టి ప్రార్థన చేసి కూడా భయపడ్డామంటే దేవుని మీద మనకు తగినంత నమ్మకం, విశ్వాసం సన్నగిల్లిపోతుందని, లేకుండా పోతుందని. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ నమ్మకంగా ఉండరు. విశ్వాసం చాలా ముఖ్యమండి, ఫెయిత్ చాలా ముఖ్యం. యేసు ప్రభు కొత్త నిబంధనలో చాలాసార్లు అడిగిన మాట, నమ్ముటని వల్ల అయితే, నమ్ముటని వల్ల అయితే, నమ్ముటని. ప్రార్థన చేయటం ముఖ్యం కాదు, కానీ విశ్వాసంతో ప్రార్థించడం ముఖ్యం. అడిగిన దాన్ని పొందుకుంటామనే నిరీక్షణ నీలో ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులతో చెప్పిన మొట్టమొదటి మాట, నేనే ధైర్యంగా ఉండాలి. ప్రభు మన దగ్గరకు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. ప్రభు వచ్చిన తర్వాత కూడా భయపడకూడదు. ఎందుకంటున్నామంటే ఆయన సమస్తాన్ని
చక్కదిద్దగలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నేనే ధైర్యంగా ఉండమని వారితో చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడో చూడండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పేతురు అంటాడు 28వ వచనంలో, పేతురు, ప్రభా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని అడిగి. పేతురుకు ఒక వింతైన కోరిక వచ్చేసి, అందరిలో పేతురు పెద్దోడు కానీ దుడుకోడు. మనకు రూపాంతర కొండ ఈ 17వ అధ్యాయంకి వెళ్తే మనం ఈ కొండ మీదే ఉందామంటాడు. నీకు ఒకటి ఏలియాకు ఒకటి మోషకు కడతానంటాడు. ఆ తరువాత మళ్ళీ 16వ అధ్యాయంలోనే యేసు ప్రభు చేయబట్టుకొని సిలువ నీకు దూరం కాక అంటాడు. మీరు చూడండి 16వ అధ్యాయంలో 22, 23 వచనాల్లో యేసు ప్రభు చేయబట్టుకొని సిలువ నీకు, ఆయన వచ్చిందే సిలువలో ప్రాణం పెట్టి మానవులకు రక్షణ ఇవ్వటాలి. పేతురు అలా దుడుకు దీని మీదకి వచ్చేసరికి 17వ అధ్యాయంలో నీకు ఒకటి ఏలియాకొకటి పర్ణశాల కట్టేస్తాను మోషేకి ఒకటి. ఆ తర్వాత పస్కా పండుగ రోజు చివరి రోజు మరి మీరు అందరూ అభ్యంతర పడిపోతారంటే పేతురు పెద్ద కోతలు కొత్తాడు. వీళ్ళందరూ పోయినా నేను పోనంట, వీళ్ళందరూ పోయినా నేను పోనంట. పేతురు కొంచెం దుడుకు ఎక్కువ, అందుకని చర్చిలు ఎవరైనా దుడుకోండి దుడుకు పేతురు అంటారు. ఇక్కడ ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నీవే అయితే నాకు కూడా నీళ్ళ మీద నడిచిరమ్మని. ఎమ్మటే యేసు ప్రభు అతన్ని నిరుత్సాహపరచలేదు. ఏంటో నువ్వు నడిచేది ఎందుకు అలా, నేను దేవుడిని దైవ కుమారుని నువ్వు నడుతావా అలా. ఏమన్నాడు? రమ్మన్నాడు. ఇది గొప్ప విషయం అండి. తోటి విశ్వాసాన్ని ప్రోత్సహించాలండి. తోటి ప్రార్థనా పరుల్ని ఎంకరేజ్ చేయాలి. ప్రార్థనలు, బైబిల్ చదవటంలో, కీర్తన పాఠంలో. మనం ఎవరిని కూడా నెట్టేయకూడదు వెనక్కి. నీకెందుకు ప్రార్థన, నువ్వెవరివి, నీకెందుకు పెద్ద చేయటానికి వచ్చావా, మీరెవరు, అది ఇది అనకూడదు. చాలాసార్లు ఏంటంటే సేవా జీవితంలో మనమే చేయాలి, ఎవరు చేయకూడదు. ఎవరిని రానియరు కొన్ని సంఘాలు. అట్లా ఉండకూడదు. సంఘంలో అంటే అందరూ ప్రార్థనా పరులు అవ్వాలి, పాటలు పాడేవాళ్ళు అవ్వాలి. సంఘంలో ప్రతి ఒక్కరు దేవుడిని ఎరిగిన వారే, దేవుడిని ఆత్మీయంగా దేవుడితో నడిచేవాళ్ళే ఉండాలి. కాబట్టి ప్రభు అతన్ని నిరుత్సాహపరచకుండా నడిచి రమ్మన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునందుకు వెళ్తుకు నీళ్ళ మీద నడిచెను. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ఇప్పుడు యేసు ప్రభు వైపు చూస్తల. మన దృష్టి ఎప్పుడు యేసు ప్రభుతోనే ఉండాలి. మనం ఎప్పుడైతే విశ్వాసుల జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. అర్థమైందా? విశ్వాసుల నమ్మకం దృష్టి దేవుడే. విశ్వాసులు ఎప్పుడైతే దేవుడి మీద దృష్టి పోయిద్దో, ప్రార్థన మీద దృష్టి పోయిద్దో, ఆ పేతురు నీళ్ళలో మునిగినట్టు మనం కూడా సమస్యల్లో చిక్కుల్లో మునుగుతాం. ఎదురుగా ప్రభు ఉన్నాడు, ఆయన నీళ్ళ మీద నడుస్తున్నాడు, పేతురు మునిగిపోతున్నాడు. కారణం అవిశ్వాసం, అల్ప విశ్వాసం. కాబట్టి ఈనాడు మనం ప్రార్థనకు వస్తున్నా, ఆరాధనలో పాల్గొంటున్నా, దేవుడికి దగ్గరకు వస్తున్నా అపనమ్మకం, అవిశ్వాసం ఉండకూడదు. ఎమ్మటే యేసు ప్రభు అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? ఇక్కడ ఎదురుగా ప్రభు ఉన్నాడు. ప్రభు లేనప్పుడు మునిగిపోవటం వేరు, అవునా? ప్రభు ఎదురుగా ఉన్నప్పుడు మునిగిపోవటం ఏంటి? ప్రభునందు ప్రియమైన వాళ్ళ గాలిని చూచి భయపడి, యేసు ప్రభు ఏమన్నాడు? ధైర్యం ఉండమని చెప్పాడు. మళ్ళీ ఆయనకి ఏమొచ్చింది? భయం వచ్చింది. ప్రభు ఏమో ధైర్యం చెబుతున్నాడు, అతనేమో భయపడుతున్నాడు. కాబట్టి ఈ రెండు కోణాల్లో చూడండి. ప్రభు ఏమో నేనే ధైర్యంగా ఉండండి అన్నాడు. పేతురేమో నీళ్ళ మునిగిపోతున్నాడు. ధైర్యం లేదు. కారణం ఏంటంటే దృష్టి దేవుడి మీద లేదు, గాలి మీద. హోరుగాలి, సముద్రం మీద హోరుగాలి వస్తూ ఉంటుంది కదా, ఆ గాలిని చూచి భయపడి అమ్మో మునిగిపోతా చచ్చిపోతాను అనుకున్నాడు. ఇక్కడ ఎమ్మటే యేసు ప్రభు అతనితో చెప్పిన మాట, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితమని అతనితో చెప్పాను. ఎందుకు సందేహపడ్డావు? దేవుని కార్యాలు అడిగినప్పుడు, పొందుకునేటప్పుడు సందేహాలు మంచివి కాదు. సందేహాల్లో అపనమ్మకం ఉంటుంది. అంతర్లీనంగా అపనమ్మకంగా అడగకూడదు, అవిశ్వాసంగా అడగకూడదు. చాలాసార్లు మనకు వచ్చే బలహీనత ఏంటంటే లోకాన్ని చూస్తాం, దేవుడు చూస్తాం. లోకాన్ని దేవుడిని చూడకూడదు, దేవుడినే చూడాలి. ఇక్కడ యేసు ప్రభు పేతురుతో అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే. దృష్టి యేసు మీదే ఉంచాలండి. దృష్టి యేసు మీదే ఉంచాలి. లక్ష్యం యేసు మీదే ఉంచాలి. మనకి
విశ్వాసం సేవా జీవితంలో చాలా ముఖ్యమైనది. కొన్నిసార్లు అది పోయి తిరిగి దొరకదు. అందువల్ల ప్రార్థన చేసుకుంటున్న కొన్నిసార్లు మనకి తగినంత విశ్వాసము బలము ఉండదు. అందుకనే హెబ్రీ పత్రికలో చెప్తాడు 12వ అధ్యాయం ఏమంటాడు? చిక్కుల పెట్టు పాపములు విడిచిపెట్టి విశ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు, ఎటు చూస్తూ? యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. చిక్కుల పెట్టు పాపం, అవిశ్వాసం కూడా పాపమే. అర్థమైందా? అపనమ్మకం కూడా సాతాను క్రియే. కొన్నిసార్లు దేవుడిని మనం పూర్తిగా నమ్మం, కొన్నిసార్లు నమ్ముతాం, కొన్నిసార్లు నమ్మం. నీలో సాతాను అపనమ్మకాన్ని పెట్టచ్చు. మీకు 2 కొరింథీ పత్రిక 4:4 చెప్తాడు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడితనం. కాబట్టి సాతాను పట్టుకునేది అవిశ్వాసుల్ని పట్టుకునేది. కాబట్టి అంటున్నాడు, అక్కడ చెబుతున్నాడు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తుంది. కాబట్టి ఇప్పుడు పేతురు ఏ స్థితిలో ఉన్నాడు? అవిశ్వాస స్థితిలో ఉన్నాడు, అల్ప విశ్వాస స్థితిలోకి వెళ్ళాడు. అందుకని హెబ్రీ గ్రంథకర్త అంటాడు 12వ అధ్యాయంలో, చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడు. విశ్వాసానికి ఓపిక చాలా అవసరం. నిరీక్షించాలి, ఎదురు చూడాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరి మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసు పేతురుతో అంటాడు, ఎందుకు సందేహపడితివి? మన అనుదిన జీవితంలో మరి ఇలాంటి సమస్యలు మనకు కూడా ఉంటాయి. అడుగుతూ ఉంటాం, అనుమానపడతా ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, నిరీక్షించాం. దేవుడు ఇచ్చేవాడని తెలుసు, కానీ తగినంత నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండవు. కాబట్టి ప్రభు ఇక్కడ అంటున్నాడు, ఎందుకు సందేహపడితివి? వెంటనే యేసు ప్రభు అతన్ని చేయబట్టుకొని నీళ్ళలో నుంచి బయటకు తీసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, పేతురు ఆ విశ్వాసాన్ని గద్దించాడు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? సందేహాలు ఎందుకు వస్తున్నాయి? మీరు పాత నిబంధనలో చూస్తే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కానాను వెళ్ళే క్రమంలో ఏమన్నారు? దేవుణ్ణి సరిగారు, సందేహపడ్డారు. అవునా? ఏమన్నారు? ఈయన మనకు ఆహారం సమకూర్చగలరా, మాంసం పెట్టగలరా, ఇలా అనుకొని దేవుణ్ణి శోధించి ఏమైపోయారంటే వాగ్దాన భూమికి వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోయారు. కాబట్టి విశ్వాస జీవితంలో సందేహాలు, సంశయాలు, తర్వాత అవిశ్వాసం, అల్ప విశ్వాసం, పూర్తిగా నమ్మకం లేకపోవటం, ఇవన్నీ మన పతనానికి నాందిగా ఉంటాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ప్రభు అయిన యేసు ఇక్కడ చెబుతున్నాడు, ఎందుకు సందేహపడితే? యేసు ఎదురుగా ఉన్నాడు. ఎందుకు? నేను చేయలేనేనా? మనకి అవిశ్వాసం, సందేహాలు ఇవన్నీ ఎందుకు వస్తాయో చెప్పనా? రోజు ప్రార్థన జీవితం తగ్గితే, బైబిల్ చదవటం తగ్గితే, విశ్వాసంలో బలహీనమైతే, అవునా? ప్రార్థనా జీవితం తగ్గితే అన్ని అవలక్షణాలు వచ్చి పడతాయండి. ప్రార్థనా జీవితం తగ్గితే, మనం దేవుని దగ్గర గడపటం తగ్గితే, అల్ప విశ్వాసం అన్నీ వచ్చి కడతాం. 1, 5, 2 అన్నీ వచ్చి కూర్చుంటాయి. మనము దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు చీకటికి దగ్గర ఉంటాం, ఊహించుకుంటగానే. దేవునికి దూరంగా వెళ్ళడం అంటే సాతానికి దగ్గర కావటం. కాబట్టి ఈ నవంబర్ మాసంలో చివరి శుక్రవారంలో ఉన్న మనం, పేతురుకు దేవుడు ఏమి ఇచ్చాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అపోస్తలుల పేరు పెట్టాడు, దెయ్యాలు, దురాత్మలై వెళ్ళగొట్టే శక్తినిచ్చాడు, ధైర్యం ఇచ్చాడు. ఆ వరాన్ని ఉపయోగించాలి. దేవునికి మనకిచ్చిన వరం, నువ్వు చక్కగా పాడగలవు పాడు, వాక్యం చెప్పగలవు చెప్పు, ప్రార్థన చేయగలవు చెయ్యి. దేవుని సంఘంలో ఏదో ఒక పనికి పాత్రగా ఉండాలి. కానీ ఏమి నేర్చుకోకుండా ఇట్లా చచ్చిపోయిన వాళ్ళు బిగదీసుకున్నట్టుగా ఇలాగే ఉండిపోవాకండి. తర్వాత ఏం చేస్తారు దేవునికి? ముగ్గుమూరి దేవదాసయ్య గారు చాలా చక్కని కీర్తన రాశాడు. తనువు నాది దిగోగై కొనుమీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుని. అయ్యా, ఈ దేహాన్ని తీసుకొని నీ సేవ కొరకు వాడు. స్వరనిదిగో కొనుమీ వరరాజాని గూర్చి నిరతరము పాడ. స్వరం దేవుడిచ్చినవాడు.
అందరూ ఘంటసాల సుశీలాలు అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అలా పెట్టుకోబాక. మన గొంతు అందంగా ఉంటేనే పాడాలనుకోబాక. ఆ గొంతులో ఉన్న భక్తిని దేవుడు ఇష్టపడతాడు. భక్తి ముఖ్యం కానీ అందం ముఖ్యం కాదు. అందంగా పాడటం కూడా ముఖ్యం కాదు. పాడే కొద్దీ అదే వచ్చింది. మనకు పూర్వం ఉపాధ్యాయులు నేర్పేవాడు, అనగననగ రాగమతి చేయము, తినగ తినగ వేము తీయగా ఉంటుంది, సాధనమున పనులు. మేమంతా ఏం పుట్టుకతో నేర్చుకున్నాం. సేవా జీవితంలో మీలాంటి వాళ్ళు పాడుతుంటే, అనేకులు పాడుతుంటే తెలుసుకున్నాం, నేర్చుకున్నాం, పాడతలా. కాబట్టి స్వరం దేవుడిచ్చిన వరం, దేవుడి సేవకు వాడాలి. దేవాలయంలో ఏదో ఒక పని చేయడానికి ఇష్టపడాలి. ఏ పని చేయకుండా పరలోకం తీసుకెళ్తాడు దేవుడు. అక్కడేం చేస్తారు? చెట్లు నీళ్ళు పోతారు. అక్కడ పోసేవాళ్ళు ఎవరు లేరు. మాట్లాడితే కొంతమంది అంటారు పరలోకంలో దేవుడు నీళ్ళు పోతాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ స్వరం దేవుడిచ్చిన వారు. తనువు నా దిదిగం. చాలా చక్కని మాటలు ఉన్నాయి. చేతులు ఇవిగో నీ పని చేస్తాను, కాళ్ళు ఇవిగో నీ కోసం నడుస్తాను, నా హృదయంగా తీసుకో, ఇక నా హృదయం నా ఇష్టం వద్దు, నీ ఇష్టమే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సగటు క్రైస్తవుడు దేవుని కొరకు ఎన్నో చేయాలి. సేవా జీవితం మనం కేవలం చర్చికి ఊరకొచ్చిపోయి బెంచీలు ఖాళీగా ఉన్నాయని కూర్చోటానికి కాదు. బెంచీలు ఎప్పుడు ఏడే ఉంటాయి. ప్రతి ఒక్కరూ సంఘం ఎలా ఉండాలంటే స్తుతించే సంఘంగా ఉండాలి, ప్రార్థించే సంఘంగా ఉండాలి, ప్రకటించే సంఘంగా ఉండాలి, దేవుని ప్రేమను అందించే సంఘంగా. మనం చేయగలిగినవి చాలా ఉంటాయండి, ఏమి చేయలేకుండా ఉండవు. సంఘంలో ప్రతి వ్యక్తికి దేవుడు కొన్ని బాధ్యతలు ఇస్తాడు. కొంతమంది చక్కగా ప్రార్థన నేర్చుకుంటారు, కొంతమంది చక్కగా పాటలు పాడతారు, కొంతమంది సేవ చేస్తారు స్త్రీలు. కాబట్టి సేవా జీవితం దేవుడిచ్చిన వరం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పేతురు మరి ప్రభు పిలుచుకొని ఆయనకి పరిశుద్ధాత్మ వరం ఇచ్చాడు, దెయ్యాలు దురాత్మలు వెళ్ళగొట్టడం. ఇప్పుడు ఆయనే భయపడిపోతున్నాడు. నేను ఎక్కడ ఒక చోట చదివాను, ఒక పాస్టర్ గారిని ఒక దెయ్యం వెళ్ళగొట్టడానికి తీసుకెళ్తే అది ఆయన వదిలిపెట్టి దెయ్యం మీదకి వచ్చేసిందంట. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రార్థనా బలం ఉండాలండి. సేవా జీవితానికి ప్రార్థనా బలం ఉండాలి. యేసు ప్రభు ఎదురుగా ఉండి అంటాడు పేతుర్ని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడి, నేనుండగా నేను మునగనిస్తానా? అది అసలు విషయం. ప్రభు అక్కడ ఉండి పేతురు మునిగిపోయి చచ్చిపోతాడా? దేవుడు మన పక్షం ఉంటే మనకి విరోధి ఎవడు? ఇప్పుడు దేవుడితో ఉన్నప్పుడు నిన్ను ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, సమస్యల విషయాల్లో, పిల్లల విషయాల్లో అలా వదిలేస్తాడా? విడిచిపెట్టే దేవుడు కాదు. ఓ రోజు యేసు ప్రభు సువార్త బోధిస్తూ ఉంటే 3 దినాలు అవుతుంది, పొద్దుపోతుంది, ప్రజలు ఆ శిష్యులు అంటారు, సార్ ఇలా పంపించేయండి అంటే ఒక చక్కని మాట ఉంది, వాళ్ళని అలా పంపటం నాకు ఇష్టం లేదంటే. అసలు ఆ మాట, వాళ్ళ ఆకలితో పంపటం నాకు ఇష్టం అంటే, మనం ఆకలితో వెళితే మధ్యలో మూర్చిపోతారు అంటే వాళ్ళ ఆధ్యాత్మిక అవసరం ఎరిగి ఉన్నాడు, ఆహార అవసరత ఎరిగి ఉన్నాడు. అంటే ఇంకొక మాటలు అయితే తన భక్తుల ప్రతి అవసరాలు ఎరిగిన దేవుడు. ప్రతి అవసరం ఎరిగిన దేవుడు తీర్చడానికి కూడా శక్తివంతుడు, సమర్థుడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ శిష్యుడితో అంటున్నాడు, ఎందుకు సందేహపడితివి? మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా? మా అమ్మాయికి గర్భఫలం పలికిద్దా? మగపిల్లలు పుడతాడా? ఆడపిల్ల పుట్టిద్దా? పెళ్ళి అయిందా? సమస్యలు పోతాయా? కోర్టు సమస్యలు పోతాయా? ఏవి పోతాయి? ఇలా చాలా సమస్యలు. మానవులందరూ చిక్కుల్లోనే ఉన్నారు, ఏదో ఒక చిక్కుల్లో శోధనలో. ఇవి ఎప్పుడు పోతాయి? మోకరించి ప్రార్థన చేస్తే. అన్నా ఉంది, పెద్ద సమస్య ఇంట్లో. మరి తన సవితికి పిల్లలు ఉన్నారు, ఈవిడికి లేదు. ఆవిడ బాగా ఇసుకెత్తుంది ఎవరిని? అన్నాని. అన్న ఆ బాధ అంతా దేవుడితో చెప్పుకున్నాడు. ఆ బాధ అంతా మనకి ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు ఉన్నప్పుడు మనం చెప్పుకోవటానికి రైట్ పర్సన్ ఎవరంటే యేసు ప్రభువే. కరెక్ట్, ప్రభువే. ఆయన కంటే నమ్మదగిన వారు, నెమ్మదిని కలిగిన వారు, వినగలిగిన వారు ఎవరు లేరు. 65వ కీర్తనలో ప్రార్థన ఆలకించువాడా అని పిలుస్తాడు. కాబట్టి ఎంతోమంది ప్రార్థన చేస్తారు. యేసు ప్రభు శిష్యుడితో చేయబట్టుకొని పైకి లేపాడు, వదిలిపెట్టాడు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? వారు దోణి ఎక్కినప్పుడు గాలి ఆగిపోయిన అంతటా దోణిలో ఉన్న వారందరూ వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు బ్రొక్కిరి.
కొన్నిసార్లు ప్రార్థనలు ఆరాధనలు ఉంటూ అపనమ్మకాన్ని పెంచుకోకూడదు. అపనమ్మకం సాతాను క్రియ. 2 కొరింథీ 4:4 ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు అపనమ్మకం పుట్టించింది. ఆ ఏదైనా తోటలో అవ్వమ్మక అపనమ్మకమేగా. ఇది నిజమా? వారి అపనమ్మకాన్ని పుట్టించి ఆ విశ్వాసాన్ని నాశనం చేసి కొన్నిసార్లు ఒకరి మీద ఒకరు అపనమ్మకాన్ని అపవిశ్వాసాన్ని పెంచుకుంటాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరి ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనం అవిశ్వాసంతో ఉండకూడదు, అల్ప విశ్వాసంతో ఉండకూడదు. యేసు ప్రభు దగ్గరగా ఉన్నప్పుడు ఇంకా భయము, దిగులు, ఆందోళన పెట్టుకోకూడదు. దేవుడు దగ్గరగా ఉన్నాడు కదా. మనం 46వ కీర్తన చదువుకున్నాం, ఉత్తర ప్రత్యుత్తర. దాంట్లో ఏమన్నాడు? దేవుడు మనకు దుర్గమును ఆశ్రయమును దుర్గము అయి ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయం, నిత్యము సహాయం చేసేవాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన విశ్వాస జీవితంలో మనం ఏమైనా ఇలాంటి ఆలోచనలు పడిపోతున్నామా? ఇంకా అపనమ్మకంతో అవిశ్వాసంతో ఉన్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం, నేడుండి రేపు పొయ్యిలో వేయబడి గడ్డిని దేవుడు అలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసనారా మరి మీకు నిత్యముగా వస్త్రములు ధరింపచేయండి. గడ్డి చూడండి, గడ్డి పువ్వులు చూడండి ఎంత అందంగా ఉంటాయి. పొద్దున్నే మంచు పడుతుంటే సూర్యరశ్మికి, సాయంత్రానికి ఎండిపోతాయి. వాటికే అంత అందాన్ని తెచ్చే దేవుడు మిమ్మల్ని మీకు కావాలని తెలియదా? ఈ 6వ అధ్యాయం అంతట్లో ఇవి మీకు కావాలని మీ దేవునికి తెలుసు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇవి మీకు కావాలని దేవునికి తెలుసు. ఇవి మీకు కావాలని ఆయనకు తెలుసు. మన దేవుడికి మనకి ఏ అవసరం ఉన్నాయో అవి స్పష్టంగా ఆయనకు తెలుసు. కాబట్టి ప్రభువు దగ్గరగా ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, విశ్వాసంలో నడుస్తున్నప్పుడు మనలో ఎవ్వరికి అవిశ్వాసము ఉండకూడదు. నీళ్ళలో మునిగిపోతాం, ఆయన అక్కడ మునిగాడు, ఇంకో దాంట్లో మునుగుతాడు. అవిశ్వాసం ఏం చేస్తుంది? భక్తుల్ని మునిగిపోయేలా చేస్తాడు. విశ్వాసం ఏం చేస్తుంది? యేసుతో నడిచేలా చేస్తాడు. కాబట్టి విశ్వాసమే ముఖ్యం. అవిశ్వాసం రెండింటి మధ్య అక్షరమే తేడా, కానీ పెద్ద సమస్య ఉంది. అవిశ్వాసులు పరలోక రాజ్యం వెళ్ళరు. అంటే దేవుడు వాక్యం చెబుతున్నా, సాక్ష్యాలు చెబుతున్నా కొంతమంది నమ్మకుండా ఉంటారు. అందువల్ల ప్రకటన గ్రంథంలో ఇది చాలా స్పష్టంగా రాయించారు. ఎక్కడ? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో, పిరికి వారు అవిశ్వాసులు పరలోకం వెళ్ళరు. నేను చెప్పట్లేదు, బైబిల్లో చెబుతున్నాడు. ప్రకటన గ్రంథం ఎన్నో అధ్యాయం? 21వ అధ్యాయం 8వ వచనం, పిరికి వారు అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అగ్నిగడ్డములు పాలు పొందుతురు. ఇది 2వ మరణం. వారి పరలోక ప్రవేశం లేదు. కాబట్టి అవిశ్వాసిగా మనం ఉండకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ పేతురుతో ప్రభు చెబుతున్న మాట, ఎందుకు సందేహపడితివి? మనకి చాలాసార్లు సందేహాలు వస్తూనే ఉంటాయి. కొంతమంది అటు ప్రార్థన చేస్తూ కూడా సందేహాన్ని మనసులో అలాగే ఉంచుకుంటారు. సందేహాలు వద్దు. దేవుడు సర్వం చేయగలిగిన శక్తివంతుడు, పరిశుద్ధుడు. నువ్వు సందేహపడితే సాతాను క్రియ జరుగుతున్నట్టే లెక్క. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, నా 16 చదివాం కదా, ఇప్పుడు 17వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు మాట్లాడు, అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరముల వాళ్ళారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వారిని నా యొద్దకు తీసుకురమ్మని చెప్పాను. శిష్యుల్ని ఇందాకేమో అల్ప విశ్వాసులు అన్నాడు, ఇప్పుడేమో మూర్ఖతరం వారులారా. అంటే ప్రభుతో ఉండి కూడా ఏమి నేర్చుకోకుండా ఉంటున్నవారు. తింటున్నారు, కూర్చున్నారు, బోధిస్తే వింటున్నారు, విశ్వాసం ఎదగట్లేదు. మూర్ఖతరము వారులారా. ఇక్కడ జరిగింది ఏమిటి? కొండ మీద, రూపాంతర కొండ మీద అరువు అయిన తర్వాత 9వ వచనంలో వాళ్ళు కొండ దిగి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు 14వ వచనంలో బహుజన సమూహంలో వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి మోకాళ్ళుండి, ప్రభువా, ఆ కుమారుని కరుణింపు, వాడు చేత రోగి అయి మిక్కిలి బాధపడుతున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోను పడుచున్నాడు, నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి తిని కానీ వారు వారిని స్వస్థపరచలేక. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ వరం వచ్చి
మీరు అనేకులు స్వస్థపరచండి, ఉచితంగా చేయండి, దెయ్యాలు ఎల్లగొట్టండి, దురాత్మలు ఎల్లగొట్టండి, వ్యాధుల్ని స్వస్థపరచండి. కానీ ఇది సహజంగా యేసుప్రభు వరం ఇచ్చాడు, కానీ దాన్ని వినియోగించలేక. నేను ఇందాకే చెప్పాను, స్వరము దేవుడిచ్చిన వరం. మరి ఎప్పుడు సద్వినియోగం చేసుకుందాం? ప్రభునందు ప్రియమైన వాళ్ళ స్వరమిదిగో గొనుమి వరరాజా వినుగూర్చి నిరతము పరిపూర్ణముగా నింపు అనుభూనాదిగై కొనుడియో ప్రభువాని పలికి ఒక వ్యక్తి శిష్యుల మీద కంప్లైంట్ చేశారు. ముందు నీ శిష్యుల దగ్గరికే తీసుకెళ్ళినాయా, వాళ్ళు చేయలేకపోయారు. యేసు ప్రభు వెంటనే నా దగ్గరికి తీసుకురమ్మన్నాడు. వాడిని బాగు చేశాడు, కానీ శిష్యులను గద్దించాడు. ఏమన్నాడంటే, విశ్వాసం లేని మూర్ఖతరము వాళ్ళు అన్నాడు. 17వ అధ్యాయం 17వ వచనం. అందుకు యేసు విశ్వాసం లేని అంటే యేసుతో ఉంటూ కూడా విశ్వాసం లేదు. చాలా విచారం కదా. ఇప్పుడు ప్రార్థనకు రాని వాడికి అవిశ్వాసం, అపనమ్మకాలు ఉండటం సహజం, అవునా? ప్రార్థనా పనులకు అవిశ్వాసం ఎందుకు ఉండాలి? అవిశ్వాసం ఉంటే కార్యాలు జరగవండి. అవిశ్వాసం ఉన్నవారు ప్రార్థన చేయలేరు, అవిశ్వాసం ఉన్నవారు దేవునితో గడపలేరు. అవిశ్వాసం ఉన్నవాళ్ళు దేవాలయంలో కూర్చున్న ఏదో ముళ్ళ పొదల మీద కూర్చున్నట్టే ఉంటుంది. అంటే శ్రద్ధ చూపరు, శ్రద్ధ ఉండదు. ఎందుకంటే వాళ్ళు దేవునితో గడపడానికి రాలేదు. కొన్నిసార్లు కొన్ని సంఘాల్లో చూడండి, కాసేపు వచ్చి కూర్చుని బయటికి వెళ్తారు. కొంతమంది చర్చిలో ఉంటే కొంతమంది బయట తిరుగుతూ ఉంటారు. కొంతమంది భోజనాలు అప్పుడే వస్తూ ఉంటారు. ఏంటంటే మనం విమర్శించామని కాదు, మనము ఆ టైప్ క్రైస్తవులం కాదు. మనం దేవుణ్ణి నమ్మిన వారు, దేవుని మార్గంలో ఉండేవారు. మనము కేవలం తాత్కాలిక క్రైస్తవులుగా ఉండద్దు. చక్కని కీర్తనలు, జీవితాంతము వరకు నీకే సేవ సల్పు. మనం జీవితకాలం క్రైస్తవులుగా ఉండాలని కదా దేవుడు కోరుకుంటుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కొన్నిసార్లు సంఘంలో కొంతమందికి ప్రార్థన రాకపోవటానికి, నమ్మకం పెరగకపోవటానికి, బైబిల్ తీసుకురాకపోవటానికి, కీర్తన పాడకపోవటానికి, వీటన్నిటి వెనక ఏంటంటే వారిలో ఇంకా లోతైన ఆత్మీయ సత్యాలు ఏవి లేవు. వాళ్ళు నేర్చుకోవట్లేదు, తెలుసుకోవట్లేదు, విశ్వాసంలో అడగట్లేదు. నాకు తెలిసి ప్రార్థనా పనులు ఎప్పుడు దేవునికి విరోధంగా ఉండరు, దేవునికి దూరంగా ఉండరు, దేవుని కార్యాలు అలక్ష్యంగా చేయరు. దేవుని బిడ్డలు ఎప్పుడు అలా చేయకూడదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ యేసు ప్రభు వెంటనే నా దగ్గర తీసుకురమ్మంటాడు. తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు 17వ వచనం. అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతనం ద్వారా మీరు ఎంతకాలం నేను ఉందని, ఎంతవరకు మిమ్మల్ని సహితునని వారి తీసుకురమ్మని చెబుతాడు. అంటనే యేసు దయ్యం పెట్టిన వాడు గద్దించగానే ఆ దురాత్మ అతని దగ్గర నుంచి వెళ్ళిపోయింది. అయితే శిష్యులు ఏకాంతంగా ఉన్నప్పుడు అడిగారు, ఎందుకు మాకు అసాధ్యమై మంచికొస్తుంది, మేము ఎందుకు చేయలేకపోయాం? యేసుప్రభు చక్కని జవాబు చెప్పారు. చూడండి, మీకు అసాధ్యమైనది ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఈ కొండను చూసి అని చెప్పిన తర్వాత గలిలయ సంచరు యేసు మనిషి కుమారుడు అని చెప్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మేమెందుకు దానిని వెళ్ళగొట్టలేక పోయాము, మాకెందుకు అసాధ్యమైనది? ఏంటి? నీకు గొప్ప విశ్వాసం లేదు, అందుకే అది మీకు సాధ్యం కాదు. కొన్నిసార్లు మనకు కావలసినంత విశ్వాసం ఉండట్లేదు, అది అసలు విషయం. దేవుని కార్యాలు జరిగేంత విశ్వాస పరిణితి. అప్పుడప్పుడు డాక్టర్లు నీకు సర్జరీ చేయాలంటే రక్తం తక్కువగా ఉందను, నీ బీపీ కంట్రోల్ లేదు, షుగర్ కంట్రోల్ లేదను ఏదో చెప్తూ ఉంటారు. అందువలన తగినంత విశ్వాసం ఉండవలసిన అవసరం మనకు ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ తగినంత విశ్వాసం స్థాయి పెరగొద్దు. విశ్వాసం స్థాయి బలంగా ఉండాలి కదా. విశ్వాసంలో దిగజారిపోకూడదు. విశ్వాసంలో దినదినము దేవునికి
అనుకూలంగా దగ్గరగా జీవించాల్సిన అవసరం ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మేమెందుకు చేయలేక పోయాం, మాకు అసాధ్యమైంది ఎందుకు? 17 ఇది మత్తయి సువార్త 17:20 ఒకసారి చదువుకున్నాం. ఏమన్నాడు? తర్వాత శిష్యులు ఏకాంతం చేసినందుకు వచ్చి మేమెందుకు వెళ్ళగొట్టలేకపోతే అన్నప్పుడు మీ అల్ప విశ్వాసం చేతనే, మీకు అల్ప విశ్వాసం, తగినంత విశ్వాసం లేదు, అందుకే మీరు చేత కాలేదు. అంటే దేవుని కార్యాలు జరగాలంటే తగినంత విశ్వాసం ఉండాలి. మళ్ళీ చెబుతున్నా, తగినంత విశ్వాసం ఉండాలి. తక్కువ విశ్వాసం ఉండి ఎక్కువ పనులు జరగవండి. దీని వివరణ మీకు మార్కు సువార్తలో బాగా ఇస్తాడు. ఎక్కడ నేను చదువుతాను, మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉపవాస ప్రార్థన ద్వారానే వెళ్ళిద్దని చెప్తాడు. ఇక్కడ 4 సువార్తల్ని సమదృక్పథ సువార్తలు అంటారు, సినాప్సిస్ గాస్పెల్స్. ఈ సువార్తలు ఏంటంటే ఒక చోట లేదు మరొక చోట దొరకవచ్చు. ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ వివరణ ఇంకా బాగుండొచ్చు. మీరు చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 27-28 వచ్చి, అయితే ఈ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత శిష్యులు మేమెందుకు దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతం ఆయన అడిగాను. అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్ల ఈ విధమైన పూట అసాధ్యం అన్నాడు. కింద పుట్టినోట్ ఏం రాశాడు? ఉపవాస ప్రార్థన చెప్పాడు. అందువల్ల ఉపవాస ప్రార్థన చాలా ప్రయోజనం అండి. ఉపవాస ప్రార్థన చాలా బలమైంది, దెయ్యాలని దురాత్మల్ని వెళ్ళగొట్టేది. కాబట్టి వారంలో ఒకరోజు ఉపవాసం ఉండటం శరీరానికి ఆరోగ్యం, ఆత్మీయంగా మనకు మంచిది. మరి ఉపవాసం ఉండి భక్తులు ఎన్నో గొప్ప కార్యాలు సేవా జీవితంలో జరిగించారు. కాబట్టి ఉపవాసం మంచిది. ఉపవాసం మనం దేవుడిలో సహవాసం చేసినప్పుడు, కఠినమైన సమస్యలు ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. ఇక్కడ ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లైనా ఇది వదిలిపోవటం అసాధ్యము. దాని మీద ఒక పుట్టినట్టు ఉంటుంది కింద, ప్రార్థన వల్ల దానికి ఉపవాస ప్రార్థన అని ఉంటుంది. ఉపవాస ప్రార్థన. మొండి సమస్యలు కొంతమందికి సమస్యలు ఉంటాయి కానీ ప్రార్థన చేయరు, ఎవరికో చెప్తారు. స్వయంగా వాడు రావద్దా ప్రార్థనకి? ఇప్పుడు నీ బాధ నువ్వు దేవుడితో పంచుకోవటం ప్రత్యేకంగా ఉంటుంది. కన్నీళ్ళు రావచ్చు, బాధ రావచ్చు. సపోజు అన్న ఉంది, బహు దుఃఖాక్రాంతురాలై, ఆమెలాగా యాజకుడు ఎడుతాడా? వాళ్ళ ఆయన ఎడుతాడా? ఎందుకు ఎడతాడు? ఆవిడ బాధ గురించి ఆవిడే ఏడవాలి. కాబట్టి ఎవరి బాధలు వాళ్ళు కలిసి ప్రే చేయాలి, తప్పేం కాదు. ఒకరొకరు కలిసి ప్రార్థన చేయాలి, 2-3 కలిసి ప్రార్థన చేయాలి. కానీ మనం కొన్ని దగ్గరగా ఉండి దేవుడితో చెప్పుకోవాలి. అందుకని యేసు ప్రభు చెబుతాడు, గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూసి తండ్రికి ప్రార్థన రహస్యమందు గడి పెట్టుకొని ఏకాంతంగా, మధ్య మధ్యలో ఆలీలు కదిలికుండా ఫోన్ వచ్చింది, లేకపోతే ఎవరైనా వచ్చి పలకరించారు. అవునా? ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఒకసారి నేను ఇక్కడ ఇలాగే ప్రేయర్ చేస్తున్నాను. మన చర్చిలో ఒక ఉపవాస దినం, అందరు వెళ్ళిన తర్వాత కాసేపు ప్రేయర్ చేసి తలుపు కొట్టారు. తటా 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 కొట్టారు. తీశారు. తీస్తే ఒక ఆయన ఉన్నాడు. ఒక ఆయన ఎవరో నెత్తి మీద టోపీ ఉంది, వచ్చి పాస్ గారు ప్రార్థన చేయాలన్నాడు. నేను కాసేపు ఆగొచ్చు కదా, ప్రార్థన మధ్యలో డిస్టర్బ్ చేస్తే నాకు చాలా, అందుకనే ఎవడన్నా ఇంటికాడికి వస్తాడని నేను ఎక్కడ ప్రార్థన చేసుకునేది. తెలిసిన వాళ్ళు ఎవరు రారు, మన సంఘస్థులు ఎవరు కొట్టరు అసలు. సరే కొట్టారు. కొడితే మన సురేష్నే తీసుకొస్తే ప్రార్థన అన్నాడని సురేష్ తెచ్చాడు. సరే ప్రార్థన చేద్దాం. ఏందబ్బా? మా అబ్బాయి, నేను పాస్ గారినంటే అక్కడ చుండూరు నుంచి అటు వెళ్ళేటప్పుడు నార్కెట్పల్లి ఒకటి ఉంటుంది, చుండూరు దగ్గర, ఆ ఏరియాలో పాస్ గారిని, మా అబ్బాయి ఎగ్జామ్కి వెళ్తున్నాడు, ప్రార్థన చేయండి. సరే వచ్చాం కదా అని ప్రేయర్ చేసిన తర్వాత మా అబ్బాయి ఎగ్జామ్కి వెళ్ళాలంటే 1400, 1600, 2000 కావాలి, మీరు ఇవ్వండి అన్నాడు. మీరు విన్నారు? మా అబ్బాయి ఎగ్జామ్కి వెళ్ళాలి, రేపు ఎగ్జామ్ అంట.
నాకు తెలిసి ఎగ్జామ్స్ అన్నీ సండేనో ఏదో ఖాళీ వదిలిపెడతాను. మా అబ్బాయి ఎగ్జామ్కి వెళ్ళాలి రేపే 14 2000 కావాలి మీరు ఇవ్వండి అని. ఆయన మొహం నాకు తెలియదు. అని ప్రార్థన చేసే నా జేబులో రూపాయి లేదు. ఉపవాస ప్రార్థనకు వచ్చి ఏడేసుకొస్తాం, అవునా? ఆ ఉతికిన బట్టలు వేసుకొని వచ్చి కూర్చుంటాం, అంతేనా? నేనన్నా నా దగ్గర మా ఇల్లు పక్కన కాదు, ఇల్లు ఇక్కడ కాదు కదా, ప్యాకేజ్ దాటానికి అక్కడెక్కడో ఉంది. నేనా ప్రేయర్ చేసుకుంటున్నాను, నువ్వే అసలు ఈ అడగటం ఏంటి విచిత్రంగా ఉందన్నాడు. ప్రార్థన చేయమన్నాడు, 2000 అవుతాయి ఇవ్వమన్నాడు. అంటే నేను అడిగేది ఏంటంటే అవసరాలకి హెల్ప్ చేయాలి కానీ కొన్ని నిజాలు ఉండవు. దేవుడి పేరు మీద చెప్పేసి అబద్ధాలకు తీసుకెళ్ళే కూడా ఉండే. నిజమే, మేము అప్పుడప్పుడు కొన్ని బాగా ఎదుర్కొన్నా, చాలా ఎక్కువ తెలుసు నాకు తెలుసు, కానీ నేను సహాయం చేయటం మానేను. ఒక్కొక్కసారి మేము వెస్ట్ ప్యారిస్లో ఉన్నప్పుడు, తాడేపల్లి ఉన్నప్పుడు మా పర్సు పోయిందని, మా అది పోయిందని, ఇది పోయిందని చెప్పేవాళ్ళు. వాటిలో నిజాలు ఉండేవి, కొన్ని అబద్ధాలు కూడా ఉండేవి. ఒకరోజు తెల్లారి గట్టి ఇలాగే వాక్యం చెప్తున్నాను, ఒక యవనస్తురాలు భుజాన్ని బ్యాగ్ వేసుకొని వచ్చి రాగానే కాళ్ళకి నమస్కరించడం ఏంది నాకు అర్థం కాల. ఏంటమ్మా అన్న, సార్ రైల్వే స్టేషన్లో పడుకుంటే నా బ్యాగులో అన్నీ ఎత్తుకెళ్ళారండి, మేము శ్రీకాకుళం పలాస ఎక్కడికి వెళ్ళాలండి, టికెట్ ఎంత అవుతుంది? సరే ఎంత అవుతుంది? సరే అప్పుడు జేబులో ఉన్నాయో పక్కన వాళ్ళు ఇచ్చారు, ఏమో మొత్తానికి చేసి ఇచ్చేసాను. ఆ అమ్మాయి వెళ్ళిపోయి ప్రేయర్ చేసి. కొన్నాళ్ళ తర్వాత నేను ఓ పేటలో వాక్యం చేయడానికి వెళ్ళి, వెస్ట్ పేట చాలా పెద్దది, ఈ కొండ వెంకటాపైకాలు ఈ ప్రాంతం. ఆ పక్కిళ్ళే అమ్మాయిది. ఇంకా ఇలాంటివి చూసి ఇంకెవరికైనా సహాయం చేస్తావా అంటే ఏమవుతుంది? కొన్నిసార్లు ఈ సహాయాలు అసలు వాళ్ళకి పోకుండా పోతాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నన్ను తలుపు కొట్టేళ్ళలేదు, 2000 అడిగాడు, నా దగ్గర లేవు. నేను ఇస్తానని నీకెవడు చెప్పాడు? వాని నార్కెట్పల్లి దగ్గర నుండి పొన్నూరు, అవునా, బాపట్ల, ఇంత దూరం ఎలా వచ్చావు? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కొన్నిసార్లు కొంతమంది వలన మిగతా వాళ్ళకి హెల్ప్ అందకుండా పోతుంది. మిగతా వాళ్ళకి మనం ఏదో 10 రూపాయలు దాచిపెట్టి ఈ దశభాగాలు తీసి ఎవరికన్నా అనాథలకో, రోడ్డు పక్క వాళ్ళకో ఎవరికన్నా ఇస్తే మంచిదని అనుకుంటాం సేవకు. అది రైట్ పర్సన్కే ఇవ్వాలి. నన్ను అడిగితే వ్యర్థంగా వాడకూడదు, మనకు ఆ దీవెన కలగాలి కదా, అవునా కాదా? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఉపవాసము ద్వారానే అక్కడ చెప్పాడు, అవునా? మీరు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారంటే మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనమైనా, అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లైనా ఈ విధమైన వదిలిపోవట అసాధ్యం. ఇదే మామూలు దెయ్యం కాదు. కింద ఏమన్నాడు పుట్టినోట్లో? ఉపవాసం. మంచి ఉపవాసం అవసరం. మనకు ఆత్మీయ బలం ఇచ్చేది ఉపవాసమేనండి. మనం ఉపవాస ప్రార్థన 3-4 గంటలు చేస్తాం. ఆదివారం 2 గంటలకే చర్చి సర్వీస్ ముగించుకుంటాం. ఉపవాస ప్రార్థనకి ఆదివార ప్రార్థనకి చాలా తేడా ఉంది. ఉపవాస ప్రార్థన అంత పశ్చాత్తాపంతో కూడినవి, పాప క్షమాపణతో కూడినవి, మారు మనసుతో కూడినవి, అనేక విజ్ఞాపనలు, అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తాం. ఆదివారం ఏందో టిప్ టాప్లా తయారవుతాం, చర్చికి వస్తాం, కానుకేస్తాం, ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడేమిటి? తగ్గింపు స్వభావం. ఉపవాసం అంటే దేవుడితో సహవాసం. కాబట్టి ఉపవాసం ప్రతి సంఘానికి 2 ముఖ్యమైన పరిచర్యలు ఉండాలి. ఉదయకాల ప్రార్థన, ఉపవాసం అవసరం చర్చిలకి. ఎందుకు అవసరం అంటే లేవగానే దేవుడి స్వరం వినపడాలి. వారంలో ఒకరోజైనా మనం దేవుడి సన్నిధిలో తగ్గించుకొని ఉపవాసం చేయాలి. అప్పుడు సంఘాలు బాగుంటాయి, విశ్వాసులు బాగుంటారు. విశ్వాసులు అందరూ బాగుంటేనే సంఘం బాగుండేది. సంఘం బాగుండాలంటే విశ్వాసుల ప్రార్థన పరిచర్య పెరగాల, ప్రార్థనా జీవితం పెరగాల, దేవుడితో గడపటం పెరగాల, దేవుడి దగ్గరకు రావటం పెరగాల, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు పాపాలు ఒప్పుకోవటం, పాప క్షమాపణ పొందటం, మారు మనసు పొందటం, మరి ఆత్మీయంగా బలపడటం. వచ్చే కొద్దీ మనలో లేఖనాలు పెరుగుతాయి,
ప్రార్థన పెరుగుతుంది. మనం పక్కోడు చేసే ప్రార్థనలు వింటాం. తర్వాత మనం కూడా ఒకరోజు ప్రసంగం చేసే స్థితికి ఎదుగుతాం. మనం కూడా స్వరం ఎత్తి పాటలు పాడతాం. మనం కూడా ఇతరులతో కలిసి ప్రార్థనలు చేస్తాం. కాబట్టి సంఘ జీవితంలో రోజు రోజుకి మనం అభివృద్ధి చెందాలి. రోజు రోజుకి సంఘానికి సేవకు ప్రయోజనకరమైన పాత్రలాగా మారాలి. ఉపవాసం ద్వారా సంఘంలో పశ్చాత్తాపడతాం, పాపాలు ఒప్పుకుంటాం, మారు మనసులోకి వెళ్తాం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, ఒక వ్యక్తి దైవత్వంతో నింపబడాలి అంటే, పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. మీరు అపోస్తల కార్యాలు చూడండి, 1వ అధ్యాయం, 6వ అధ్యాయం, 13వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాల్లో 1వ అధ్యాయంలో సంఘం పెంతెకోస్తు పరిశుద్ధాత్మను పొందుకుంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 6వ అధ్యాయంలో సంఘ పెద్దలు పెట్టేటప్పుడు సంఘానికి బలమైన నాయకుల కోసం ఉపవాసం ఉన్నారు. మరి అంతియొక్క సంఘం 13వ అధ్యాయంలో వారు పౌలు బర్నబాలను అభిషేకించేటప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చాలా సంఘాలు కట్టారు. పౌలు కానీ బర్నబా కానీ వీళ్ళు మరి మొదటి మిషనరీ ప్రయాణం, 2వ మిషనరీ ప్రయాణం, 3వ మిషనరీ ప్రయాణం. ఉపవాసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే అడిగాడు, నాకు పౌలు బర్నబాను ప్రత్యేకించమని. కాబట్టి ఉపవాస ప్రార్థనలో దేవుని స్వరం వినబడింది. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నివలె దిగి వచ్చాడు. సంఘ జీవితంలో ఉపవాసం అవసరం. ప్రభు కూడా చెప్పాడు, ఉపవాసం లేకుండా ఇలాంటివి తొలగిపోవట అసాధ్యం. కానీ ఉపవాస ప్రార్థన నిర్లక్ష్యంగా చేయకూడదు. యెషయా గ్రంథం 58లో చెప్తాడు. ఎలా చేయాలి? నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టు, వస్త్రహీనుడు కనబడితే వారికి వస్త్రాలు, ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగు నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు. మనము దైవిక ప్రమాణాలండి. భక్తి జీవితం నాకు ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళు చేసేది భక్తి కాదు. బైబిల్లో ఏమి రాశారు, భక్తులు ఎలా నడిచారు, వారు ఎలాంటి పాటించారో వాటినే పాటించాలి. వారు అడుగు జాడల్లోనే నడవాలి. నాకు నచ్చినట్టుగా భక్తి జీవితం చెప్పి ఇది మీరు మనమంటే అని చెప్పకూడదు. నేను పౌలు ఏమంటాడు, నేను ప్రభుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుంటాను. అందుకనే బైబిల్ పదే 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 చదవాలి. బైబిల్ చదవాలి. చదవడంతో పాటు ఆ లేఖనాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో ప్రార్థనా పద్ధతులు ఉన్నాయి, ఒక్కొక్కరు ప్రార్థించిన పద్ధతులు. నేను తెల్లవారుజామున ఈ క్రిస్మస్కి ముందు చాలామంది ప్రవక్తల గురించి చెప్పాను, ఎలా ప్రార్థనలు చేశారు ఒక్కొక్క ప్రవక్త. కొంతమంది ప్రవక్తలు సాష్టాంగపడ్డారు, కొంతమంది ఏలి అయితే మోకాళ్ళ మధ్య తలకాయ పెట్టుకొని ప్రార్థన చేశాడు, అవునా. కొంతమంది సాష్టాంగపడ్డారు, ఉపవాసం ఉన్నారు, చేతులెత్తి ప్రార్థించారు. ఇవన్నీ మనం కూడా జీవితంలో ఆచరించడం మంచిది. ఎందుకంటే వాటిని ఆచరించి దేవునికి వాళ్ళు దగ్గరగా నడిచారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, ప్రార్థన, ఉపవాస ప్రార్థన వలనే ఇది సాధ్యం. కాబట్టి ఉపవాసం చేయటం అవసరం. సరే, వృద్ధులు, పెద్దవాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మినహాయించిన మిగతా వాళ్ళు ఉపవాసం ఉండటం మంచిది. చెప్పాడు కదా, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావు. కాబట్టి 2 విషయాలు. ఒకటి, మత్తయి సువార్త 14:31లో మరి గలిలయ సముద్రంలో మునిగిపోతున్న పేతురుతో ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు అల్ప విశ్వాసం అయ్యా, ఎందుకు సందేహపడితే. ప్రభు ఎదురుగా ఉన్నప్పుడు మన విశ్వాసం తొలికిసలాడాలండి, మన విశ్వాసం బలంగా ఉండాలి. ప్రభు పక్కనే ఉన్నాడు, పేతురు మునిగిపోతున్నాడు. ఇక రెండవది, మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో మరి యేసుప్రభు వాళ్ళని మూర్ఖతరములారా అన్నాడు. యేసుప్రభు భోజనాలు పెడితే తింటున్నారు, యేసుతో ఉంటున్నారు, కానీ యేసు చెప్పిన పని చేయలేకపోయారు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో వారికి అపోస్తలని పేరు పెట్టాడు, పరిశుద్ధాత్మ వరాలు ఇచ్చాడు, కానీ వాటిని వినియోగించట్లేదు. పరిశుద్ధాత్మ వరాలు వినియోగించడం అంటే అది ప్రార్థన పూర్వకం కాదు, దైవికంగా ఉండి వినియోగించాల్సిందే. కానీ ఎవరు పడితే వాళ్ళు వినియోగించడం పొందదు. సేవకులే వినియోగిస్తారనేది కూడా నిజం కాదు. పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధ జీవితం లేకుండా ప్రార్థన సాధన కాదు, పరిశుద్ధాత్మ వరాలు మన జీవితంలో నెరవేరు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో చెబుతాడు ఏమంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధ. సకల ప్రవర్తనలో దేవాలయంలో ఉన్నంతసేపు అల్లులు కాదు, దేవుని ఆలయం దాటిన తర్వాత కూడా మనం పరిశుద్ధంగానే ఉండాలి. ఈ పరిశుద్ధత ఎప్పుడు పోతుంది అంటే నిర్లక్ష్యం, నామకార్థ జీవితం, అనుదిన జీవితాన్ని నిర్లక్ష్యం చేయటం, ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయటం, అహంభావం పెరగటం,
లోక విషయాల మీద ఆసక్తి పెరగటం, శరీర విషయాల మీద ఆసక్తి పెరగటం క్రమేపీ ఏమవుతుందంటే పరిశుద్ధత లోపిస్తుంది. సంసోను ఉన్నాడు, పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ వరం కలిగిన వాడు. కానీ స్త్రీలు ఏమైపోయింది? ఆ పరిశుద్ధ వరం నిరుపయోగమైపోయింది. మనం నిలకడలేని భక్తి నిలబడదండి. నిలకడలేని భక్తి నిలబడదు. పరిశుద్ధత చాలా ముఖ్యం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అల్ప విశ్వాసం, అవిశ్వాసం మంచిది కాదు. ఎందుకంటే అల్ప విశ్వాసులు, అవిశ్వాసులు పరలోకం వెళ్ళరు. ఇందాకే చెప్పా, ప్రకటన గ్రంథం 21లో అవిశ్వాసులు పరలోక రాజ్యం చేరరు. ఎందుకంటే ఆ అవిశ్వాసం అనేది సాతాను ఆయుధం సంఘంలో. 2 కొరింథీ పత్రిక 4:4లో చెప్తాడు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తుంది. మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనానికి వెళ్తాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనానికి వెళ్తాం. నేను చదువుతాను వినండి. ఇక్కడ యేసుక్రీస్తు చిన్న దోణి తీసుకొని మరి శిష్యులతో కలిసి వెళుతున్నప్పుడు ఆయన తలగడ అమరమున తల మీద వాల్చి నిద్రపోతుంటాడు. వారు ఆయన ఏం చేశారంటే, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదని ఆయన లేపి, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రం చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయి. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? నేను ఇక్కడే ఉన్నాను. మునిగితే ఆయన మునగడా? ముందు ఆయన, ఇద్దరు భయాలు ఎక్కువ మురుగుతారు కదా. ఆయన ఏం చెప్తారండి? అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పింది. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ ప్రభు తమతో ఉన్న వారు, ప్రభువు వారిని అంటున్నాడు, ఎందుకు మీరు భయపడుతున్నారు? మీరు ఇంకా నమ్మలేదు, ఇంకా నమ్మలేదా, ఇంకా నమ్మలేదా? కొన్నిసార్లు మన వయసు పెరుగుతూ ఉంటుంది, కానీ వయసు పెరిగినంతగా ఆత్మీయత పెరగదు. వయసు పెరిగినంతగా ప్రార్థన పెరగదు. మన వయసు ఎంత, దేవాలయంతో మనకున్న అనుబంధం ఎంత, మనం ఏ స్థాయిలోకి వచ్చాం, 2024, 23 ఎలా ఉన్నాం, 25కి ఎలా ఉన్నాం, రేపు 26 వస్తుంది. సంఘంలో దేవుడికి భయంకరంగా ఏమైనా ఉన్నామా? మనకి సేవ ఒక్క పాస్టర్ గారు చేసేది కాదు. స్త్రీల సమాజం నడుతుంది, సండే స్కూల్ నడుతుంది, యవనస్తులు నడుస్తారు, చాలా విభాగాలు ఉంటాయి. ప్రతి దానిలో దేదో ఒక దాన్ని ఎన్నుకొని దేవుడికి ఘనమైన సేవ చేయాలి. ఎందుకంటే సేవ ఘనమైందని ముగ్గురు దేవదాసయ్య గారు అంట, ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయ చేతుని. దేవుని సేవ ఘనమైనది. కొన్నిసార్లు మనలోనే ఎవరైనా ప్రార్థన చేయమంటే, నేను వచ్చి 3-4 సంవత్సరాలు అవుతుంది, 3 అవుతుందా అవుతుంది. ప్రార్థనకు ముందుకు రావాలి కదా. నిన్న రాదు, నేడు రాదు, రేపు కూడా రాదా? స్లిప్ తీసుకొని ప్రేయర్ చేయాలి. ఒక్కసారి ఎప్పుడు మనం గొప్పగా బాగా నేర్చుకున్న వాళ్ళ స్థాయికి వెళ్ళాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన వినాలి. ముందు ఎవరెవరు ఎలా చేస్తున్నారు, ఎలాంటి పదాలు ఉపయోగిస్తున్నారు, ఎలాంటి మాటలు చెబుతున్నారు, వాళ్ళు ఎలా పశ్చాత్తాపాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నారు, దేవుడిని అడిగే విషయం ఎలా అడుగుతున్నారు, వాళ్ళ మాటల తీరు ఎలా ఉంది, ప్రార్థించే తీరు ఎలా ఉంది, వింటే మంచిది. మనకు కూడా అవి అలవాటు అవుతాయి. మనం దేవునికి దగ్గరగా ఉంటున్నప్పుడు అనేక మంది భక్తుల ప్రభావం మన మీద పడతా ఉంటుంది, వాళ్ళ మాట, వాళ్ళ ప్రార్థన, అవన్నీ. కాబట్టి ప్రార్థన నేర్చుకున్నంతకాలం రాకుండా పోయింది. కీర్తన అయినా పాడినంతకాలం గొంతు కొత్తగానే ఉంటుంది. మనం దేవుని పనికి పాత్రలు కావాలి అంటే దేవుని జీవము గల దేవుని సంఘంలో మనం పాత్రలు పనిముట్లుగా ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు అంటాడు, జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తించాలి, పాస్టర్ గారు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, దానికి చక్కని ప్రమాణాలు. మనం ఇవన్నీ పాటిస్తున్నప్పుడు ఏమవుతుందంటే సంఘ జీవితంలో మనం ఆత్మీయంగా ఎదుగుతాం, నలుగురు ప్రయోజనకరమైన పాత్రలు అవుతాం, సంఘానికి మేలుకరమైన వ్యక్తులు అవుతాం. కాబట్టి సంఘం అంటే ఒక వ్యక్తులు చర్చి నిండా నిండటం కాదు, వాళ్ళందరూ దేవునికి మహిమకరమైన పాత్రలుగా కావాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభువు చెబుతున్న మాటలు, మీరెందుకు చింతపడుతున్నారు, మీరు ఇంకనూ నమ్మకున్నారు, ఇంకా నమ్మట్లేదా, ఇప్పుడు కూడా నమ్మకం రాలేదా? మరి 3.5 సంవత్సరాలు అవుతుంది ప్రభుతో వాళ్ళ జీవిత ప్రయాణం మొదలై, ఇప్పుడు కూడా ప్రభు కోరుకున్న స్థాయిలో వారికి నమ్మకం, నిరీక్షణ రాలేదు. మీరు ఐగుప్తు కానాను యాత్రలో
40 సంవత్సరాల్లో రాలిపోయిన ఎవరండి? అవిశ్వాసులే, అవిధేయులే, నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు, సనిగేవాళ్ళు. అప్పుడప్పుడు సనగటం అనేది కొంతమందికి ఒక బలహీనత. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం దేవునికి మహిమకరంగా ఉండాలి కానీ సనగటం, సంశయాలు పడటం, ఆరాధన ప్రార్థనలు నేర్చుకోకుండా ఉండటం, ఏమి రాకుండా పరలోకం వెళ్ళి ఏం చేస్తారు? వెళ్తారా? లేనిపోయింది అసలు. ఎట్లా వెళ్తారు? వెళ్ళరు. ఎలా వెళ్తారు? దేవునికి అవసరమైన పాత్రలుగా మనం ఉండాలి కదా. కొన్నిసార్లు మనం కానాని యాత్ర పదే ఎందుకు చెప్పుకుంటామంటే అది ఒక గుణపాఠం లాంటి. కానాని యాత్ర ఒక గుణపాఠం. 40 దినాల్లో వెళ్ళాల్సింది 40 సంవత్సరాలు బట్టి. కారణం ఏమిటంటే నిర్లక్ష్యం, నమ్మకపోవటం, దేవుని మీద శ్రద్ధ లేకపోవటం, మోషే నమ్మకపోవటం. మోషే నడుపుతుంటే మేము వేరే నాయకుని పెట్టుకుంటామంటారు. అవునా? మరి కోరాహు పిల్లలు. ఇవన్నీ దేన్ని తెలియజేస్తున్నాయి? వాగ్దాన భూమి మీద వెళ్ళే శ్రద్ధ లేదు వాళ్ళకి. వాగ్దాన భూమికి వెళ్తున్నాం, మన వాగ్దాన భూమి ముఖ్యం. అందుకేనేమో పౌలు ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం చెప్పింది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం పేజీ నెంబర్ 123. ఈ పేజీలో దేవుడు మీరు వాగ్దాన భూమికి వెళ్ళరని చెప్పేస్తాడు. ఎందుకంటే అవిశ్వాసం. ఇప్పుడు పేతుని గద్దించింది అవిశ్వాసాన్ని బట్టి. దెయ్యాన్ని వెళ్ళగొట్టలేదు కాబట్టి వాళ్ళతో ఏమన్నాడు? మీకు విశ్వాసం లేదన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? విశ్వాసం లేని మూర్ఖతరము వాళ్ళారా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ 14వ అధ్యాయం సంఖ్యాకాండంలో 31, 32, 33 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. ఏమంటున్నాడు? 31 వచ్చి, అయితే మీరు కొల్లపోవుదురు, నేను చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలో రప్పించదు. మీరు తృణీకరించిన దేశం మాకొద్దన్నారు. ఆ దేశం ఎక్కడ? నిర్గమకాండం 32వ అధ్యాయంలో మోషే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు 10 ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు అహరోనుతో ఏమన్నారు? మోషే ఏమయ్యాడో మనకు తెలియదు, మళ్ళీ వెళ్దాం, ఐగుప్తుకి వెళ్దాం. ఏ ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు ఇప్పించాడు, దానికోసం 10 తెగుళ్ళు తెప్పించి బయటికి రప్పించాడు. ఆ దేవుడు చేసిన కార్యాలన్నీ వదిలేసి మళ్ళీ అక్కడికి వెళ్దాం, మళ్ళీ బానిస జీవితమే, మళ్ళీ పాత జీవితమే, మళ్ళీ రోత జీవితానికి వెళ్దాం. అప్పుడప్పుడు కొంతమంది ఇలా ప్రార్థనలోకి దేవుళ్ళలోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. నిలకడ ఉండదు. మళ్ళీ వెనక జీవితాల్లోకే వాళ్ళకి అదే బాగుంటుంది. దేవునితో ఉండటం అంత ఇష్టంగా ఉండదు. కాబట్టి వాళ్ళు ఆ రోజు తృణీకరించారు. అయితే మీ శవములు ఈ అరణ్యంలో రాలు, మీ శవములు ఈ అరణ్యంలో క్షయభాగం వరకు, మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏళ్ళు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్ష వాళ్ళు భరిస్తారు. ఇది తాత చాలా బాధ. ఎందుకంటే తల్లిదండ్రుల పాపాలు పిల్లలకు వచ్చి పడ్డాయి. సహజంగా ఏ తల్లిదండ్రులైనా తమ తర్వాత పిల్లలు దీవించబడి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటారు. మంచిదే. మనం బిడ్డలకు ఆస్తి సంపదలు అయిపోయినా మనం మంచి ప్రార్థన జీవితం అలవర్చి మా బిడ్డలు దేవా నీతో ఉండాలి, నీ కొరకు ఉండాలని చెప్పుకుంటే మంచిది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ దోష శిక్ష ఏమైంది? మీ మీద పడుతున్నారు. వ్యభిచార శిక్ష నిజమే. 32వ అధ్యాయంలో వీళ్ళు అలాగే ప్రవహించారు. మీరు చూడండి ప్రభునందు ప్రియమైన వారులారా, 32వ అధ్యాయంలో ఎంత నష్టం వచ్చిందో. మోషే దేవుడి కొండ మీద ఉన్నాడు, అహరోనేమో కింద ఉన్నాడు యాజకుడు. నన్ను అడిగితే అహరోను కూడా వెళ్ళాలి. మరి ఈయన నిలకడగలిగిన వ్యక్తి కాదు. కాబట్టి 32వ అధ్యాయంలో వాళ్ళు ఏమన్నారంటే ఒక దూడం చేశారు, చేసి దానికి పండగ ఆచరించారు. కొన్నిసార్లు క్రిస్మస్ కొన్ని ఊళ్ళల్లో కొన్ని చోట్ల పండగ దండగే, తినటం తాగటం డ్యాన్సులు వేయటం అయ్యే తప్ప ప్రార్థనకు రారు. అవునా? తిరణాళ్ళు అంటారు, ఊరేగింపులు అంటారు. పాస్టర్ గారికి వాళ్ళ వెనకాలే తిరగాల నైట్ అంతా. కొన్ని ఊళ్ళల్లో కొంచెం తలనొప్పి కూడా. ఏంటంటే అది ఎవడో పెట్టుంటాడు ఈ సంప్రదాయాలన్నీ. దేవాలయానికి రావాలి, ప్రార్థనకు రావాలి, దేవునితో గడపాలి. ఈ 32వ అధ్యాయంలో చూడండి, వారు 4-5 వచనాల్లో ఒక దూడం చేసి, ఓ ఇశ్రాయేలు ఐగుప్తు నుండి రప్పించిన దేవుడు యెహోవా దేవుడు అంట. దూడంట ఎందుకు అవుతాడు? మరియు రేపు యెహోవాకు ఉదయం లేచి పండగ దహన బలు సమాధాన బలు అర్పిద్దామని, అప్పుడు జనులు తినుటకు కూర్చుండుటకు గంతులేయటారు. అల్లరి కర్త దేవుడు. అసలు సంఘంలో ఎవరైనా అట్టుంటారా? చూడండి, మోషే లేకపోతే ఇతడికి ఎలా తయారయ్యారు? తినటం
త్రాగటం, గంతులేయటం. ఇంకా 32వ అధ్యాయం 25వ వచనానికి రండి. 25వ వచనానికి వచ్చేసరికి ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచింది. వారి విరోధులు వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండేది. పట్టనట్టు కూర్చున్నాడు చావుకు. మోషే అహరోనులు సొంత అన్నదమ్ముళ్ళే. చూసారా, మన పట్టించుకోలేదులే, నేనెందుకు, మనను కదా, మనం నేనేమి అనేది అనకుండా మోషే అహరోను గద్దెత్తున్నాడు. అహరోను, ఏంది ఇది? సంఘం ఇది, దేవుడిది, ఏంది ఇలా వదిలేసావు? అహరోను చాలా తేలిగ్గా జవాబు చెప్పి, నేనేం చేసేది అన్నప్పుడు ఎందుకు ఆ పని? చాలాసార్లు సంఘాల్లో ఏంటంటే అదేదో మింగమంటే కప్పకి, విడవమంటే పాముకి కష్టమని సంఘాల్లో కొన్నిసార్లు పాస్టర్లు ముందుకు చెప్పలేరు, వెనక్కి చెప్పలేరు. నేను చెప్పకపోతే దేవుడు చెప్పే రోజు వచ్చింది. అది చాలా కష్టమైంది. అందుకనే తిమోతికి నా చెప్తాడు, 2 తిమోతి 4:3 ఖండించుము, గద్ది చెప్పు. తండ్రిలాగా చూడాలి, కక్షతో కాదు, అది ప్రేమతో, కక్షతో కాదు. అవిశ్వాసం కూడా పరలోకం వెళ్లకుండా చేసేది. అవిశ్వాసం సాతాను ఆయుధం. అందుకే ప్రభు పేతుర్ని గద్దించెను. పేతుర్ని గద్దిస్తాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆ విరోధులు ఎగతాళి చేయనట్లుగా అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. విచ్చలవిడిగా ఇష్టానుసారంగా తిరుగుతాడు. దేవుని మందిరాన్ని పరిశుద్ధంగా ఉంచాలి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండకూడదు. అందరూ దేవుడికి ఇష్టమైనట్టే నడుచుకోవాలి. దేవుడికి ఇష్టమైన కార్యాలే చేయాలి. కాబట్టి మోషే ఆ మొదటిసారి ఇచ్చిన 2 పలకలు ఎత్తి కొడతాడు ఆ విగ్రహానికి. కోపం ఆపుకోలేకపోతాడు. పైన దేవుడేమో విగ్రహాన్ని చేయొద్దు, విగ్రహాన్ని పూజ చేయొద్దు అంటే, కిందేమో వాళ్ళు దూడను తయారు చేస్తారు. ఏది వద్దన్నారో. సాతాను ఏం చేస్తుందంటే దేవుడి బిడ్డల్ని దేవునికి విరోధంగా తయారు చేసింది. సాతాను చేసే ఒకే ఒక పని, దేవుని బిడ్డల్ని దేవునికి విరోధులుగా, దేవుడికి వ్యతిరేకులుగా, దేవుడు వద్దన్న పని, చేయొద్దన్న పని చేసి దేవుని కోపం తెప్పించింది. మరి ఆదాము అవ్వల మీద దేవుని కోపం రావడానికి సాతానే కారణం. అవునా కాదా? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, జనులు విచ్చలవిడిగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు ఉండిపోయారు. మోషే కోపడుతున్నాడు అహరోను మీద. కాబట్టి విశ్వాస జీవితంలో వాళ్ళు 40 దినాలు వెళ్ళాల్సింది 40 సంవత్సరాలు పెట్టి. మీ వ్యభిచార శిక్ష మీ పిల్లలు మీదకు వచ్చింది. కొన్నిసార్లు మనం అనుకుంటాం మనకేం కాదులే అబ్బా, భాషగాళ్ళు అలాగే చెబుతారు. ప్రకటన గ్రంథంలో కూడా అబద్ధ బోధ చేసే ఒక ఆవిడ ఉంది. ఆవిడ ప్రవక్త అని చెప్పుకుంటుంది. ఎక్కడ? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో తప్పుడు బోధ చేసి ప్రజల్ని తప్పుడు మార్గంలోకి నడిపించు. సంఘం ఎప్పుడు సిలువ మార్గంలో ఉండాలి. యేసు చెప్పిన ప్రమాణాలే ముఖ్యం, మన సొంత బోధ కాదు. మనం ఎప్పుడు యేసుక్రీస్తు చెప్పిన బోధను తప్పి పక్కకి వెళ్ళకూడదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. ఇది తుయితెర సంఘం. ఈ సంఘంలో ఒక స్త్రీ ఉంది, బోధకురాలు. ఆమె నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు నీలో ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు దాసులకు బోధిస్తూ. తప్పులేదులే, తప్పులేదు. పైకి నేను ప్రవక్తనని చెప్పుకుంటా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఆ స్త్రీ గురించి ఏం చెబుతున్నాడు? యెజబెల్ అంటే పాత నిబంధనలో మీకు మొదటి రాజుల గ్రంథం 17లో కనపడుతుంది. ఎవరు? సీదోనీయుల రాజకుమార్తె, మన అహబు భార్య. పాత నిబంధనలో ఆవిడ దేవుడి వ్యతిరేకి, దేవుడి సేవకులను చంపింది, బలిపీఠాలు పడదోసింది. ఏలియానే చంపుతా నేను హెచ్చరిక చేసి. క్రూరమైన స్త్రీ. బైబిల్లో ఆవిడకి ఏం పెట్టారంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యెజబెల్. ఆ యెజబెల్ పేరు మళ్ళీ ప్రకటన గ్రంథంలో అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఏం చెప్తుందంటే, జారత్వం చేయొచ్చు, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినొచ్చు, తప్పేం కాదు. ఇప్పుడు క్రైస్తవం ఏమైంది? యెరూషలేము నుండి యూదయ, సమరయ, బూదిగంతాలకు వెళ్ళినప్పుడు
అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రకృతి, పరిసరాలు, అప్పుడు దాకా మనుషుల యొక్క మత విధానాలు, వాటన్నిటినీ దాటుకుంటూ వెళ్ళాలి. సపోజ్ భారతదేశం వచ్చేసరికి భారతదేశంలో భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, వారి భారతదేశంలో విగ్రహారాధన ఉంది, భిన్న విగ్రహారాధన ఎక్కువగా ఉంది. కాబట్టి దీనిలో నుండి ప్రజలు దేవుళ్ళలోకి రావాలన్నప్పుడు క్రైస్తవ్యం యొక్క విలువలు ఏంటి, మరియు అప్పుడు దాకా వాళ్ళు నుండి వచ్చిన విధానాలు ఏంటి, వీటన్నిటికి బేరీజ్ వేసుకోవాలి. యెరూషలేములో మొదలైన సువార్త ఎన్ని దేశాలు, ప్రాంతాలు, పరిస్థితులు మారుకుంటూ వెళ్ళిపోయింది కదా. ఈ మారుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అనేకం సంఘం మీద పడతాయి. సపోజ్ కొరింథీ సంఘానికి వస్తే, కొరింథీ సంఘంలో శరీర పాపం తప్పు కాదు, కానీ పౌలు దాన్ని తీవ్రంగా ఖండించాడు, మీరు ఇలా ఉండొద్దని. అలాగే కొన్ని సంఘాల యొక్క పరిస్థితులు సంఘం మీద పడతా ఉంటాయి. మనం కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే సంఘాలు దెబ్బతినేది ఎక్కడంటే విమత బోధలు, తర్వాత ఇప్పుడు ఇక్కడ చెప్పారు కదా విగ్రహారాధన, జాగ్రత్త తప్పేవి కాదని. అసలు దాన్ని ఖండించాడు దేవుడు. నిర్గమాకాండ 20వ అధ్యాయంలో వ్యభిచరించకూడదు, విగ్రహారాధన చేయకూడదని చాలా చెప్తే ఈవిడేం చెప్తుంది, కాదు తప్పులేదే. కానీ సంఘం ఎప్పుడు దెబ్బతినిద్దంటే బోధకులు ఖచ్చితంగా లేకపోతే దెబ్బతింది. బోధకులు స్వలాభం కోసమో, లేకపోతే మన ఎదురుకు బలవంతులు, ధనవంతులు, బెదిరించే వాళ్ళు ఉన్నారని వాళ్ళని చూసి మనం చెప్పటం మానేత్తేనో, నేర్పటం మానేత్తేనో, చెప్పటం వేరు, నేర్పటం వేరు. నేర్పకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే వాళ్ళు నేర్పాలి. మనం తగ్గించో, లేదు ఇదే బలహీనత నాకున్నాయి అనుకోండి, నేనే వ్యభిచారం అనుకోండి, నా వ్యభిచారం జనాలు అడుగుతారని, వ్యభిచారాలు తప్పు కాదమ్మా, ఎవరు ఇష్టం వచ్చినట్టు ఆడండి చెప్పటం, ఇలా సంఘాలు నాశనం. నేను సిగరెట్లు తాగితే మీరు కూడా తాగొచ్చు అని, నేను మందు తాగితే మీరు కూడా తాగొచ్చు, ఇలా మన బలహీనతలు సంఘానికి నేర్పి సంఘాన్ని నాశనం చేయకూడదు. అది భయంకరం. సంఘాన్ని మనం బాగు చేయకపోయినా దేవుడు ఎవరో ఒకరు దోగానే బాగు చేసుకుంటాడు, చెడగొట్టుకోడు. ఎవడైనా దేవాలయంలో పాడు చేసి ఎడల దేవుడు వారిని పాడు. ఎక్కడ చూడండి ఏం చెప్పాడు, దేవుడు దాని పిల్లలు చంపుతానన్నాడు. ఇందాకేం చెప్పాడు, మీ వ్యభిచార శిక్ష మీ పిల్లల మీదకి వచ్చిందని. అహరోను ఏం చేయలేకపోయాడు, అహరోను వాగ్దాన భూమికి వెళ్ళలేకపోయాడు. మనం సంఘం ఎలా తయారయ్యారంటే, ఈ సంఘం ఆ సంఘం అని కాదులే, ఎవరిని ఏం అనకూడదు, ఎవరికి ఏం చెప్పకూడదు. స్వార్థ అంటే రెండంచుల వాడిగల ఖడ్గం, చెప్పేవాడికి వినేవాడికి తగిలింది. నేను నేర్పకపోతే, నిన్ను దేవుని బిడ్డగా మార్చకపోతే, నీకు దేవుడి భయం నేర్పకపోతే దేవుడు నన్ను అడుగుతాడు, నువ్వు వెళ్ళేం చేసి సంఘంలో ఏం చేసావు, నిద్రపోయావు 4 రోజులు, నిన్ను అడుగుతాడు. ఇర్మియాతో అంటాడు, నేను పెందల కడనే నా భక్తుల్ని పంపుతున్నాను, మీరు నేర్చుకోండి. యెహెజ్కేలుతో అంటాడు, నువ్వు వెళ్ళి వారితో చెప్పు, వాళ్ళు వినకపోతే వాళ్ళని నేను ప్రశ్నిస్తా, చెప్పకపోతే నిన్నే అడుగుతాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, విగ్రహాలకు బలిచ్చిన తినొచ్చు అని చెబుతున్నారు, జాగ్రత్త తప్పు కాదంటున్నారు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, అది దాని జాగ్రత్త విడిచిపెట్టి మారు మనసు పొందలేదు. ఇదిగో నేను దానిని మచ్చం పట్టించి దానితో వ్యభిచరించే వారిని విషయమై ఏం చేస్తాను, దాని పిల్లలు నిశ్చయముగా చంపింది. ఎంత శిక్ష తెచ్చుతుందో చూడండి పిల్లలకి. దాని మచ్చమును పెట్టింది, దాని వ్యభిచార శిక్షను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గద్దిస్తాడే. పేతురుని గద్దించాడు, శిష్యులను గద్దించాడు, సముద్రంలో ఉన్నప్పుడు అవిశ్వాసం ఉంటే వారిని గద్దించాడు. తుయితెర సంఘంలో ఉన్నటువంటి ఎవరావిడ యెజబేలు గద్దించాడు. మోషే అహరోను కూడా గద్దించాడు. అన్నని ఏమీ మినహాయించలా. ఏంటిది సంఘం ఎందుకు ఇలా చేశాడు? చాలా సంఘాల్లో క్రమశిక్షణలకు కొరవడతా ఉంటాయి. నాకు నచ్చిన వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు, నేనేమన్నాను, నాకు నచ్చిన వాళ్ళు, నాతో బాగుండేవాళ్ళు ఎలా ఉన్నా నాకు నచ్చింది. దేవుడికి నచ్చదు, నువ్వు నచ్చదు, నేను నచ్చను. సేవ విశ్వాసం అంటే మనం మాట్లాడుకునేవి కాదు, మనం జీవించేది. మన ప్రార్థనా జీవితం, మన వ్యక్తిత్వం. మనం దేవునికి ఎంత దగ్గరగా ఉంటున్నాం. కడుపు నిండా కత్తులు పెట్టుకొని హల్లెలూయా స్తుతి మహిమ ప్రేమ ప్రేమ అని పాడితే బాగుంటుందా? కడుపుని, కత్తుల్ని, హృదయాన్ని దేవుడు చూడ్డా? ఎందుకు చూడడం? మేము మారేమని చెప్పుకుంటే సరిపోదు. మార్పు దేవునికి నచ్చాలి, ఆ మార్పు దేవుడికి నిజమై ఉండాలి.
ఆ మార్పు నిజమై ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గద్దింపు ఎందుకంటే మార్పు కోసం, మంచిది. నన్ను అడిగితే, నన్ను గద్దించినా నేను ఇష్టపడతాను. ఎందుకంటే నేర్చుకొని తెలుసుకొని సంఘానికి నేర్పాలి. నాకు వచ్చిందే భక్తి కాదు, నేను చెప్పేదే వాక్యం కాదు. ప్రతిరోజు ఎంతో శ్రద్ధగా ఉండి దేవుని సేవ చేస్తేనే అంతంత మాత్రం విశ్వాసం. ఇక్కడ చూసారా, బోధకులే సంఘాన్ని దారి తప్పిస్తున్నారు. ఆవిడ జనాలు ఎంతమందిని దారి తప్పిస్తుందో చూడండి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ యేసుక్రీస్తు ఇంకనూ నమ్మకున్నారా? ఆయన గాలిని సముద్రాన్ని గద్దించిన దేవుడు. 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నారు, తింటున్నారు, శిష్యులు అని చెప్పుకుంటున్నారు, అపోస్తులు అని చెప్పుకుంటున్నారు. కానీ యేసు ప్రభు కోరుకునే స్థాయికి వాళ్ళ విశ్వాసం, ఎస్ కరెక్ట్, మన విశ్వాసం స్థాయి. నేను అనేది లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాం? వీరికంటే బైబిల్ ఎక్కువ చదివావా? 4 కీర్తనలు నేర్చుకున్నావా? మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవునికి మహిమకరంగా ఏమైనా ఉన్నావా? సంఘంలో అందరూ ఎదగాలండి. చివరి బెంచి మొదటి బెంచి అనే భేదం లేకుండా అందరూ ప్రార్థనా పరులు అయి ఉండాలి, అందరూ స్తుతించే వాళ్ళు అయి ఉండాలి. సంఘం అందరూ పాటలు పాడి స్తుతించి ప్రార్థించే వాళ్ళు అయితే సంఘంలో ఉద్యోగం. ఉద్యమానికి మొదట పెట్టేందుకు తెలుసా? దైవ భయం. దైవ భయంతోనే ఉద్యమం వచ్చింది. నేను భయం లేకుండా కేకలేసి అరిస్తే ఉద్యమం కాదు. ఉద్యమం, సంఘంలో ఉద్యమానికి మొదటి మెట్టు దైవ భయం. దైవ భయం ఎప్పుడు ఉంటుందో చర్చికి రావాలంటే ఆయనకు వస్తాం. దేవుని దగ్గర ఎలా ఉంటామో అలాగే ఉంటాం. దానిలో నుండే ఉద్యమం వచ్చింది. దేవుని భయం లేని ఉద్యమం నిలబడదు. ఉద్యమం రావాలి అంటే మొదట మన పాపాల గురించి మనకు భయం ఉండాలి. నా చూపు మంచిది కాదు, నా మనసు మంచిది కాదు, నా క్రియలు మంచివి కాదు, నేను నిలువెచ్చగా ఉన్నాను, నామకార్థంగా ఉన్నాను, దేవుడు గద్దిస్తాడు అనే భయం వచ్చినప్పుడు ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంలో పాటలు పాడతాం, ప్రార్థిస్తాం, కన్నీరు కాలుతాం, తప్పని ఒప్పుకుంటాం, పశ్చాత్తాపడతాం, గోజాడతాం. అప్పుడు ఆ వ్యక్తిలో ఒక కొత్త వ్యక్తి వస్తాడు. కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడవాడు, ఆ వ్యక్తులు పాడే పాట, ఆ వ్యక్తులు చేసే ప్రార్థనలు సంఘంలో పెద్ద ఉద్యమాలు. కాబట్టి మార్పుతో కూడిన ఉద్యమం, భయముతో కూడిన ఉద్యమం అవసరం, చాలా అవసరం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రోజుల్లో అసలు మరణాలు చాలా సహజంగా జరిగిపోతాయి. నెక్స్ట్ ఇయర్ నుండి కొత్త సంవత్సరం, వచ్చే సంవత్సరం నుండి ఇవన్నీ ఎప్పుడు పెట్టుకోబాక. ఈ రోజే మంచి రోజు, మంచి లేదు చెడు లేదు, ఈరోజే మంచి, నేడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజే బైబిల్ ఎక్కువ చదవండి, ఈరోజే మోకరించి ప్రార్థించండి, ఈరోజే పాపాలన్నీ ఒప్పుకోండి, ఈరోజే దేవునికి దగ్గరగా రండి. అంతే తప్ప 2026 జనవరి 1వ తారీఖు నుండి చర్చికి వద్దాం అనుకుంటున్నాను, ఏది పెట్టుకోబాక. దేవుడు సమయం ఇయ్యొద్దా? ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డ, మన అవిశ్వాసాన్ని దేవుడు గద్దిస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, మీ దోష శిక్ష ఇశ్రాయేలుతో చెబుతున్నాడు. మీరు వాగ్దాన భూమికి వెళ్ళరు. వాళ్ళు వాగ్దాన భూమికి వెళ్ళనట్టే మనం కూడా పరలోకం వెళ్ళాం. మన దోష శిక్ష మనల్ని పట్టుకుంటుంది. కాబట్టి మనము సమయం ఉన్న కొద్దీ ఎక్కువగా పశ్చాత్తాపడాలి, పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకోవటమే కాదు, విడిచిపెట్టాలి. కొన్నిసార్లు ఏంటంటే ఉదయం చెప్తా, సాయంత్రం మళ్ళీ మొదలు పెడతాం. అలాంటి అవిశ్వాసం దేవుడికి అవసరం లేదు. 2 కొరింథీ పత్రిక 4:4 చెప్తాడు ఏమని? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం. అంటే కళ్ళు కనపడినప్పుడు మన వాస్తవాలు ఏం గ్రహిస్తాం? కొన్నిసార్లు మన కళ్ళకి సాతాను అలాగే పెడతా ఉంటాం. మన చెవులకు వినపడ్డది, మన కళ్ళకి కనపడ్డదే నిజం అనుకోకూడదు. కాసేపు మోకరిస్తే చెప్తాడు. ఎలీషా అంటాడు, పనివాడి కనునేత్రాలు తెరువయ్యా. అప్పుడు చెప్తాడు, సిరియా నుండి వచ్చిన సైన్యం కంటే దేవుడి కాపుదల గొప్పది. మనోనేత్రాలు వెలిగించబడాలంటే అవిశ్వాసం ఉండకూడదు. అవిశ్వాసం పరలోకం వెళ్ళనీదు. అవిశ్వాసం ప్రార్థన చేసిన నమ్మదు. నమ్మకం లేని ప్రార్థన నెరవేరదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. మనకి 7 అంశాలు ఉన్నాయి. ఆ అంశాల గురించి పరిశుద్ధుడైన తండ్రి, నవంబర్ మాసం చివరి శుక్రవారంలో సజీవులుగా ఈ సన్నిధిలో ఉన్నందుకు వందనాలు.
మరి ప్రతి శుక్రవారం బిడ్డలు 7 అంశాల మీద ప్రార్థన చేసి అవకాశం ఇచ్చారు. వాడు ప్రార్థిస్తున్నప్పుడు కార్యాలు జరిగించండి. ప్రార్థించే స్థితి ప్రతి బిడ్డకు రప్పించినాయి. ప్రార్థన జీవితం ఎంతో అమూల్యమైంది. దాన్ని మేము ఎప్పుడు నిర్లక్ష్యంగా చేయకూడదు. ఉపవాసం కూడా సంఘానికి ఎంతో ప్రయోజనకరమైనది. అలాగే తండ్రి, క్రిస్మస్ ఉదయారాధన పెట్టుకోవడం మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన నీ సన్నిధిలో బిడ్డల వ్యక్తిగత ప్రార్థనలన్నీ సఫలం చేయి. ఆ 7 అంశాల మీద ప్రార్థించేటప్పుడు ప్రార్థనాత్మ నాకు దయచేయి నాయన. జకరియా 12:10 కరుణ రందించే ఆత్మను నాయన విజ్ఞాపన చేయి ఆత్మనిస్తానన్నాడు. యుక్తంగా ప్రార్థించటం, ఆసక్తిగా ప్రార్థించటం, నమ్మకంగా ప్రార్థించడం బిడ్డలకు నేర్పించున్నాయి. నీకు ఆయాసకరమైనవి విడిచిపెట్టి నీకు నమ్మకంగా విశ్వాసంతో జీవించడానికి కృపనిమ్మని, మా యావత్ పాపదోషాలు క్షమించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధుడు తోడైన చాలా మారులు తప్పిపోతుంది వేలుగానక నాయనా, చాలా మొరల నాలకిల్చుము జాలిగలమా నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయం నన్ను తోడగు